ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతి ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప పరిపూర్ణ అవతారి ప్రేమావతారి ప్రేమమూర్తి అయిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రణామములు తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. ఈ రోజు అహం సత్యబోధక 1459వ రోజు. అహం సత్యబోధక ద్వితీయ భాగము, రెండో భాగము, 253వ పేజీ. నిన్నటి రోజున కోటేశ్వర మాస్టర్ గారు చెప్పినది ఒక్కసారి చూసుకుని చెప్తాను. సాయిరాం. సత్యధర్మ శాంతి ప్రేమలు 4 గుణములు మానవ జీవితానికి ఆధారం అని చెప్పారు. అలానే సీతామహాసాధ్వి గురించి, కౌసల్య గురించి, జిజియాబాయి గురించి, అలానే పుత్లిబాయి గురించి, వీరందరి గురించి, వారి గుణగణముల గురించి చాలా చక్కగా వివరించారు. ఈ రోజు చివరి పేరా చదువుతున్నాను సాయిరాం. ఈ విధంగా ప్రాచీన కాలము నుండి భారతదేశంలో తల్లి యొక్క గుణగణములు ప్రభావము చేత, ఉత్తమమైన శిక్షణ చేత ఎంతో మంది వ్యక్తులు మహనీయులుగా రూపొందుతూ వచ్చారు. కానీ ఈనాటి పిల్లలు ఆడే ఆటల్లో, పాడే పాటల్లో, చెప్పే మాటల్లో అసత్యము చేరిపోవటం చేత దేశము అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తున్నది. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే శిక్షణ పైననే దేశం యొక్క మంచి చెడ్డలు ఆధారపడి ఉంటాయి. తల్లిదండ్రులు సత్య మార్గమును అనుసరించినప్పుడే బిడ్డలు కూడా సత్య మార్గమునందు ప్రవేశిస్తారు. ఈనాటి పిల్లలు పాడే పాటల్లో, ఆడే ఆటల్లో సత్యం అనేది ఉండట్లేదు, అసత్యమే ఉంటుంది. అందువల్ల చాలా కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. తల్లిదండ్రులు సత్య మార్గంలో ఉంటే బిడ్డలు కూడా సత్య మార్గమునందే ఉంటారు అని స్వామి తెలియజేస్తున్నారు. మానవాకృతిని దైవ ఆవిర్భావము. ప్రాచీన భారతీయ స్త్రీలు ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు. అదే విధముగా ఈ శరీరమునకు తల్లి అయిన ఈశ్వరమ్మ కూడా పక్కింటి సుబ్బమ్మతో చేరి ప్రతి పౌర్ణమి నాడు సత్యనారాయణ పూజ చేస్తూ సత్యనారాయణ వ్రత కథను వింటూ వచ్చింది. ఒకనాడు సుబ్బమ్మ ఇంట్లో వ్రతము పూర్తయ్యేసరికి చాలా ఆలస్యమైంది. స్వామి ఆవిర్భావం గురించి చెప్తున్నారు. ప్రతి భారతీయ స్త్రీలు పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తారు. అలానే సుబ్బమ్మ గారి ఇంట్లో ఆ రోజు చాలా ఆలస్యమైంది అని చెప్తున్నారు. అంతవరకు ఈశ్వరమ్మ భోజనం చేయలేదు. ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని నిబంధనలా అని ఇంట్లో అందరూ విసుగు చెందారు. ఆమె భర్త పెద్ద వెంకమరాజు కూడా ఆమె పట్టుదలను ఖండించాడు. మీకు ఆకలైతే భుజించండి, నాకు ఆకలిగా లేదు. సత్యనారాయణ వ్రత ప్రసాదం తీసుకున్న తరువాతనే భోజనం చేస్తానని ఈశ్వరమ్మ పట్టుబట్టింది. సుబ్బమ్మ వ్రతము పూర్తి చేసి ప్రసాదము తెచ్చి ఈశ్వరమ్మకు అందించింది. ఆ ప్రసాదమును భుజించిన తరువాతనే ఈశ్వరమ్మకు గర్భము నిలిచింది. యద్భావం తద్భవత్. మనం ఏది ఆలోచిస్తామో అలానే జరుగుతుంది. ఈశ్వరమ్మ గారు పట్టుబట్టి సత్యనారాయణ ప్రసాదం తిన్న తర్వాతే ఆవిడ భోజనం చేశారు. ఆ తర్వాతే ఆవిడకి గర్భము నిలిచింది అని చెప్తున్నారు. మానవుని యొక్క స్థితిగతులు అతని సంకల్పములపైనే ఆధారపడి ఉంటాయి. ఈశ్వరమ్మ ఒక్క అక్షరము కూడా చదువుకోలేదు. అయితే ఆమెకు భగవంతునిపై అచంచలమైన భక్తి విశ్వాసములు ఉండేవి. 7వ నెలలో ఒకనాడు సుబ్బమ్మ ఆమె ఇంటికి వచ్చి, ఈశ్వరమ్మ, నీవు సత్యనారాయణ వ్రత ప్రసాదమును భుజించిన తరువాతనే నీకు గర్భము నిలిచింది. కాబట్టి
నీవు పుట్టబోయే కుమారునికి సత్యనారాయణుడని పేరు పెట్టు. సుబ్బమ్మ గారు, నీకు గర్భము సత్యనారాయణ ప్రసాదం వల్ల వచ్చింది కాబట్టి ఆ పేరు పెట్టమని చెప్పారు అని చెప్పింది. పెద్ద వెంకమరాజు తల్లి కూడా ప్రగాఢమైన విశ్వాసంతో అందుకు అంగీకరించింది. ప్రసవముకు పూర్వము ఒక విశిష్టమైన సంఘటన జరిగింది. ఆ రోజుల్లో ఈ పుటపర్తి చాలా చిన్న పల్లె. 4 ఇంట్ల మధ్యలో ఒక చేద బావి ఉండేది. ఒకనాడు ఈశ్వరమ్మ ఆ బావి నుండి నీరు చేదుకొని తీసుకొని వెళుతున్నది. అప్పుడు ఆకాశంలో ఏదో మెరుపు మెరిసినట్లయింది. గాలి వీచింది. ఒక దివ్య తేజోపుంజము ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించింది. అప్పుడే ఇంటి నుండి బయటికి వచ్చిన సుబ్బమ్మ కూడా ఆ దృశ్యాన్ని చూసింది. ఆకాశం నుండి ఏమిటో ఒక వెలుగు నీ గర్భములో ప్రవేశించినట్లుగా నాకు కనిపించిందమ్మా అని ఈశ్వరమ్మతో చెప్పింది. ఈ విషయాన్ని ఈనాటి వరకు నేను ఎవరికీ చెప్పలేదు. అవతార తత్వము ఇంత పరిశుద్ధంగా, ఇంత గొప్పగా ఉంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు ఈ విషయాన్ని నేను వెల్లడి చేస్తున్నాను. ప్రసవముకు ముందు రోజు సాయంకాలం పెద్ద వెంకమరాజు కరణం సుబ్బమ్మ ఇంటి ముందు నుండి వెళ్తున్నాడు. సుబ్బమ్మ ఆయనను లోపలికి పిలిచి, వెంకమరాజు, మీకు పుట్టబోయే కుమారునికి సత్యనారాయణ అని పేరు పెట్టు అని చెప్పింది. ఆయన ఇదంతా స్త్రీల మూర్ఖపు పట్టుదల అనుకున్నాడు. సరే, మరునాడు తెల్లవారుజామున సుముహూర్తమునందు ఈశ్వరమ్మకు కుమారుడు పుట్టాడు. పుట్టిన తక్షణమే ఏడవటము పిల్లలకు సహజం. కానీ ఈ పిల్లవాడు మాత్రం ఏడవలేదు. అది గమనించి చుట్టూ ఉన్న ఆడవారు, ఈ పిల్లవాడు ప్రాణము లేనట్లే పుట్టాడే అని కంగారు పడ్డారు. వాళ్ళ మాటలు విన్న ఈశ్వరమ్మకు కూడా భయం కలిగింది. ఎవ్వరూ చూడకుండా బిడ్డను గట్టిగా గిల్లింది. ప్రాణం ఉంటే ఏడుస్తాడు కదా అని. అక్కడ పుట్టిన బిడ్డ ఎప్పుడు ఏడుస్తూనే పుడతాడు అంటారు, కానీ స్వామి అలా ఏడవలేదు. ఆ తల్లి కంగారు పడి గిచ్చటము, అక్కడ ఉన్న వారందరూ కంగారు పెట్టడం వల్ల ఆవిడ ఆ బిడ్డని గట్టిగా గిచ్చింది. ఆ పిల్లవాడు ఏడవటానికి బదులు నవ్వాడు. పురిటి బిడ్డ అప్పటికింకా గంట కూడా కాలేదు. ఆ బిడ్డ నవ్వటం అనేది ఎంత ఆశ్చర్యము! ఇంతలో కరణం సుబ్బమ్మ వచ్చి, ఈశ్వరమ్మ, సుముహూర్తంలో నీకు కుమారుడు పుట్టినట్లు విన్నాను, చూడాలని వచ్చాను అన్నది. సుబ్బమ్మ బ్రాహ్మణ స్త్రీ. ఆనాటి బ్రాహ్మణ స్త్రీలు ఎక్కువగా మడి ఆచారమును పాటించేవారు. అందువలన ఈశ్వరమ్మ తన బిడ్డను ఒక బట్టపై ఉంచి సుబ్బమ్మకు కాస్త దూరంగా పెట్టింది. సుబ్బమ్మ గారు బ్రాహ్మణ స్త్రీ అవటం వల్ల కాస్త దూరంగా మడి ఆచారాలతో ఉంటారు కాబట్టి కాస్త దూరంగా ఆ బిడ్డను పెట్టింది. ఇంతలో అత్తగారు వచ్చి, ఏమి ఈశ్వరమ్మ, సుబ్బమ్మ ఎంతో ప్రేమతో చూడాలని వస్తే నీ బిడ్డను ఆమెకు దూరంగా పెడుతున్నావే? ఈశ్వరమ్మ గారి అత్తగారు అడుగుతున్నారు, ఏంటి దూరంగా పెడుతున్నావు, ఆమె చేతికి అందించు అని చెప్తున్నారు అన్నది. దానికి ఈశ్వరమ్మ, అత్త, పురిటి బిడ్డను ఆమె ముట్టదేమోనని అలా దూరంగా పెట్టాను. అంటే పురుడు అంటారు కదా, ఆ పురుడు టైంలో బ్రాహ్మణ స్త్రీలు ముట్టరేమో అన్న ఆలోచనతో దూరంగా పెట్టాను అని చెప్పారు. నిజానికి సుబ్బమ్మకు అలాంటి భేదాలు ఉండేవి కావు. కరణం సుబ్బమ్మ గారికి అలాంటి భేదాలు ఎప్పుడూ లేవు, ఉండేవి కావు అని చెప్తున్నారు. ఈ పిల్లవాడు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానుడవుతూ వచ్చాడు. అయితే అతని పద్ధతి కొంచెం ఇంతగా ఉండేది.
ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. మితభాషి, మితాహారి. తల్లి ఈశ్వరమ్మ చాలా ఆశ్చర్యపడుతూ వచ్చింది. సాధారణంగా పిల్లలు తిండికి వెంపర్లాడుతూ ఉంటారు. ఏదైనా తినుబండారము కనిపిస్తే చేయి జాపుతుంటారు. కానీ ఈ పిల్లవానికి తిండిపై ఏమాత్రమూ ధ్యాస లేదు. చిన్నపిల్లలు ఏదైనా కనపడితే తినటానికి తొందరపడతారు. కానీ స్వామికి అలాంటి ధ్యాసే లేదు అని ఆ తల్లి బాధపడుతున్నారు. మాంసాహారమును దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. మాంసాహారము భుజించే వాళ్ళ ఇంటికి తాను వెళ్ళేవాడు కాదు. భగవత్ ప్రసాదము వలన కలిగిన వాడు కనుక ఇటువంటి పదార్థములను ఇష్టపడదని గుర్తించింది ఈశ్వరమ్మ. తల్లికి తాళం వేస్తూ వచ్చింది పెద్ద బిడ్డ వెంకమ్మ. వీరిరువురు కలిసి ఈ పిల్లవాణిని అల్లారు ముద్దుగా పెంచుతూ నిరంతరము దైవ సంబంధమైన పాటలు పాడుతూ ఉండేవారు. ఇలాంటి పవిత్ర వాతావరణంలో ఈ బిడ్డ పెరుగుతూ వచ్చాడు. భగవత్ ప్రసాదం వల్ల జన్మించారు కాబట్టి మాంసాహారం అనేది ఇష్టం లేదు అంటే, అలానే వెంకమ్మ గారు కూడా తల్లితో తాళం పాడారు. అందుకని ఎప్పుడూ దైవ సంబంధమైన పాటలు పాడుతూ ఆ బిడ్డని పవిత్రమైన వాతావరణంలో పెంచుతూ వచ్చారు. కొంతకాలానికి ఈ ఉమ్మడి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తినాయి. పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు, వెంకట్రామరాజు, వెంకట సుబ్బరాజు అని నలుగురు అన్నదమ్ములు. వాళ్ళు వేరువేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. సరే, కొండమరాజు వారికి తన ఆస్తిని సమానంగా పంచి ఇచ్చాడు. నాన్న, మీరెక్కడుంటారు అని అడుగగా కొండమరాజు, నాయనా, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, సత్యం నా వెంట ఉంటే చాలు అన్నాడు. కుటుంబంలో నన్ను సత్యనారాయణ అని పూర్తి పేరు పెట్టి పిలిచేవారు కాదు. అందరూ సత్యం సత్యం అని పిలిచేవారు. ఆయన నన్ను తన దగ్గరే పెట్టుకున్నాడు. నేను ఆయనకు సేవలు చేస్తూ వచ్చాను. ఉమ్మడి కుటుంబంలో ఉంటే గొడవలు రావటం, ఆ గొడవల వల్ల అందరూ విడిపోవటం, అప్పుడు మీరెక్కడ ఉంటారు అంటే మీరెవ్వరూ నాకు అక్కర్లేదు, సత్యం ఉంటే చాలు అని చెప్పటం, సత్యం స్వామి ఆయనకు సేవలు చేస్తూ ఉండటం జరిగింది. ఈశ్వరుని అమ్మ ఈశ్వరమ్మ. ఈశ్వరమ్మకు ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు నామగిరమ్మ. నా దివ్యత్వాన్ని గుర్తించిన కొండమరాజు ఆమె పేరును ఈశ్వరమ్మగా మార్చవలసిందని పెద్ద వెంకమరాజుకు సూచించాడు. కొండమరాజు గారు ఈశ్వరుని బిడ్డ ఈశ్వరుని కన్న తల్లి ఈశ్వరమ్మ అని పేరు మార్చమని చెప్పారు. ఆమె ఈశ్వరుని అమ్మ కాబట్టి ఈశ్వరమ్మ అనేదే ఆమెకు సరి అయిన పేరుని ఆయన భావించారు. ఒక రోజున వెంకమ్మను పిలిచి, మన వాళ్ళందరూ అమాయకులుగా, అజ్ఞానులుగా జీవితము గడిపేస్తున్నారు. సత్యం యొక్క శక్తిని ఎవరూ గుర్తించటం లేదు. ఇతను సాక్షాత్తు భగవత్ స్వరూపునిగా కనిపిస్తున్నాడు. ఆకలి అని చెప్పడు, నిద్ర అని చెప్పడు. ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములు లేకుండా కాలం గడుపుతున్నాడు అని చెప్పాడు. నేను రాత్రి పండుకున్నప్పుడు ఆయనకు సోహం సోహం అనే శబ్దం వినిపించేది. ఆయన లేచి నెమ్మదిగా దగ్గరికి వచ్చి నా ముక్కు దగ్గర వేలు పెట్టి శ్వాస ఆడుతున్నదా లేదా అని చూచేవాడు. సోహం సోహం అని వినిపిస్తున్నది, కానీ శ్వాస ఆడుతున్నట్లు మాత్రం కనిపించటం లేదే అని ఆశ్చర్యపోయాడు. వెంకమ్మ గారిని పిలిచి, ఈయన భగవత్ స్వరూపుడు, ఎవరు తెలుసుకోలేకపోతున్నారు, ఆయన పడుకుంటే సోహం సోహం అనే వినపడుతోంది, శ్వాస ఆడుతున్నట్లు కనిపించట్లేదు, నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పారు. దినదినానికి పెరుగుతూ వచ్చింది ఈ మహత్యం. కొద్ది రోజులలోనే కొండమరాజు ఇంటికి
జనం గుంపులు గుంపులుగా రావటం మొదలు పెట్టారు. స్వామి మహత్యం కొద్ది రోజుల్లోనే తెలిసింది. అందరూ గుంపులుగా రావటం మొదలు పెట్టారు. ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే కొండమరాజు ఇంట్లో ఆయన మనవడున్నాడు. ఆ పిల్లవానిలో గొప్ప దైవశక్తి ఉన్నది. మాకు కలలో కనిపించాడు. మా సమస్యలను తీర్చాడు అని చెప్పేవారు. ఎందుకు వస్తున్నారు అడుగుతూ, కొండమరాజు గారి మనవడు ఉన్నాడు, ఆయన దైవశక్తి కలవాడు, మాకు కలలో కనిపించి మా సమస్యలన్నీ తీర్చారు అని చెప్పారు. ఇంతలో సెలవులకు శేషమరాజు పుట్టపర్తికి వచ్చాడు. ఈ విధంగా ప్రజలు తండోపతండాలుగా రావటం ఆయనకు నచ్చలేదు. ఆ రోజుల్లో చదువుకున్న వారిని చూస్తే అందరూ గొప్పగా గౌరవించేవారు. శేషమరాజు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేయటం చేత ఆయనను గొప్ప చదువరిగా భావించి గౌరవించేవారు పల్లె ప్రజలు. ఆయన వచ్చి కొండమరాజు గారితో వాదించి, తాత, ఈ అబ్బాయి దగ్గరకు ఎవ్వరినీ చేరనివ్వకు. ఇది దైవశక్తి కాదు, ఇంకే శక్తి కాదు, ఇదేదో హిస్టీరియా, గాలి చేష్ట మాదిరి కనిపిస్తున్నది. కాబట్టి మన ఇంటికి ఎవ్వరూ రాకుండా చూసుకో అని చెప్పారు. కొండమరాజు గారికి ఇవన్నీ నచ్చకపోవటం, ఆయన చదువుకోవటం, టీచర్ అవ్వటం, ఇక్కడ హిస్టరీ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. గోపికలు ఉన్నారు కదా, మన గోపికలు ఎగ్జాంపుల్ చెప్తుంటాం కదా. అవును, ఆ గోపికలు చూస్తే మనలాంటి వాళ్ళకి హిస్టరీ వచ్చిందా అనిపిస్తుందట. వాళ్ళ బిహేవియర్ చూసి మనం మనలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే, ఆ గోపికలకి హిస్టీరియా రోగం వచ్చిందా అని అనుకుంటా ఉంటారు అన్నారు స్వామి. నేను లేదు, కృష్ణుని మీద భక్తితో ఉండటం వల్ల వీళ్ళకి హిస్టీరియా వచ్చిందేమో అని మిగతా జనాలు అనుకునేవారు. అది స్వామి చెప్పారు. అలానే ఇది హిస్టీరియా అని ఇంటికి ఎవరిని రానివ్వద్దు అని చెప్తారు శేషమరాజు గారు కొండమరాజు గారు. తరువాత పెద్ద వెంకటరాజుని ఒప్పించి నన్ను చదువు నిమిత్తం ఉరవకొండకు తీసుకొని వెళ్ళారు. శేషమరాజు గారు పెద్ద వెంకమరాజు గారిని ఒప్పించి చదువు నిమిత్తం ఉరవకొండకి తీసుకువెళ్ళారు. ఉరవకొండలో కూడా సత్యం యొక్క ప్రభావము దినదినమునకు పెరుగుతూ వచ్చింది. ప్రతిరోజు అనేక మంది నన్ను చూడటానికి వచ్చేవారు. ఇంకా శేషమరాజు నన్ను ఇంటికి పోయినాక ఏం చేస్తారు, మామిడికాయ మొత్తం తీసేసి రసం పిండి ఆ చపాతి పొద్దున సాయంత్రం తన దగ్గర పెట్టుకోవటం సాధ్యం కాదని తండ్రికి ఒక జాబు రాశాడు. సత్యంను పట్టుకోవటం మాకు చేత కాదు, నీవు తక్షణమే వచ్చి వీరిని తీసుకొని వెళ్ళవలసింది అని. ఉరవకొండలో కూడా సత్యం స్వామి ప్రభావము దినదినముకు పెరుగుతూ రావటం అది చూసి ఆయన కొండమరాజు గారు ఇక్కడ ఉంటే ఇంకా కష్టము, తీసుకెళ్ళమని తండ్రికి ఒక ఉత్తరాన్ని రాయటం. ఆ రోజుల్లో జాబులు ఒక చోట నుండి మరో చోటుకు పోవటం చాలా కష్టంగా ఉండేది. పెద్ద వెంకమరాజు ఒక సోమవారం రోజున సంతకని బుక్కపట్టణం వెళ్ళాడు. అక్కడ శేషమరాజు పంపిన జాబు అందుకొని సంత నుంచి నేరుగా ఉరవకొండకు వచ్చాడు. పాపం జేబులో నయా పైసా లేదు. శేషమరాజు దగ్గర నుండి బస్సు ఛార్జీ ఇప్పించుకొని నన్ను బస్సులో కూర్చోపెట్టుకొని ఉరవకొండ నుండి బయలుదేరాడు. బుక్కపట్టణం వరకు వచ్చింది బస్సు. అక్కడ నుండి పుట్టపర్తికి నడుచుకుంటూ రావాలి. పెద్ద వెంకమరాజు నా చెయ్యి పట్టుకొని కష్టపడి నడిపించుకొని తీసుకువచ్చాడు. ఒకప్పుడు ఉత్తరం రాస్తే చాలా లేటుగా రావటం, అది బుక్కపట్నం పెద్ద వెంకమరాజు గారు సంతకి బుక్కపట్టణం వెళ్ళటం, ఆ జాబు అందుకొని వెంటనే వెళ్ళటం, ఆయన చేతి దగ్గర డబ్బులు లేకపోతే శేషమరాజు గారిని అడిగి తీసుకొని నెమ్మదిగా పుట్టపర్తికి నడుచుకుంటూ జాగ్రత్తగా ఆయన్ని పట్టుకొని వచ్చారు. ఇంటి దగ్గర కొండమరాజు ఉన్నాడు. ఆయనకు దేవుడన్నా
దేవతలన్నా చాలా నమ్మకం. వెంకప్ప వీనిని ఏమీ అనకు. వీని ధోరణి దైవ చింతనకు సంబంధించినగా కనిపిస్తున్నది. వీనిని కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పి ఆయన నన్ను తన దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూచుకుంటూ వచ్చాడు. పొద్దున సాయంకాలము వెంకమ్మ మాత్రం వచ్చేది. సత్య, నీకేమైనా కలలు వస్తుంటాయా? నీకెవరైనా కనిపిస్తుంటారా అని అడిగేది. నేను ఎవరికి ఏమీ చెప్పేవాడను కాను. వెంకమ్మరాజు గారిని కొండమరాజు గారు, వెంకమ్మ ఈ పిల్లవాడిని ఏమీ అనదు, ఇతని ధోరణి దైవంకు సంబంధించింది, నా దగ్గర పెట్టుకుంటాను అని చెప్పటం, వెంకమ్మ గారు మాత్రం రావటం, నీకేమైనా కలలు వస్తాయా అని అడగటం జరిగింది. కొందరు సత్యంకి దయ్యం పట్టింది, పిచ్చి బాగా ముదిరిపోయింది, ఇంకా బాగు చేయటం సాధ్యం కాదు అన్నారు. కదిరి దగ్గర భూత వైద్యుడున్నాడు, అతని దగ్గరకు తీసుకుపోండి అని ఎవరో సలహా ఇచ్చారు. అప్పుడు నన్ను వెంకమ్మను బండిలో కూర్చోబెట్టుకొని కదరికి తీసుకువెళ్ళారు. వెంకమ్మ ఒక్క నిమిషం కూడా నన్ను విడిచి ఉండేది కాదు. ఆ భూత వైద్యుడు ఒక్క పెద్ద తాగుబ్రోతు. ఈ పిల్లవానికి దయ్యం పట్టింది, నేను ఈ దయ్యాన్ని వదిలిస్తాను అని చెప్పి నన్ను గట్టిగా కొట్టాడు. దేహమంతా గండ్లు పడ్డాయి. నేనేమీ మాట్లాడలేదు. తరువాత మిక్కిలి బాధాకరమైన కలికము తెచ్చివేశాడు. కన్నులు ఎరుపెక్కి విపరీతంగా వాచిపోయినాయి. కన్నుల మంటకు తట్టుకోలేక నేను తనకి లొంగిపోతానేమోనని భావించాడు. కానీ ఆ విధంగా జరగలేదు. ఆ రోజు సాయంకాలం నేను వెంకమ్మ దగ్గరకు వచ్చి నా కంట్లో పేడరసము పోయమని చెప్పాను. మరునాడు కన్నులు మామూలుగా తెల్లగా అయిపోయాయి. ఇంకా లాభం లేదని నా నెత్తిని నున్నగా గురికించి రక్తము కారేటట్లు కత్తితో ఘాట్లు పెట్టి వాటిపై 10 అడుగుల ఎత్తు నుండి కడవల కొలది నీరు పోశారు. తరువాత నిమ్మకాయలు కోసి తలపైన బాగా రుద్దుతూ వచ్చాడు. ఇక ఈ బాధలు చూడలేక వెంకమ్మ రాత్రికి రాత్రి ఒక బందీవాణిని మాట్లాడుకొని నన్ను పుట్టపర్తికి తీసుకొని వచ్చేసింది. స్వామి ఈ విషయాన్ని ఒక పుట్టపర్తి కులవంతాల్లో స్వామి ఒకప్పుడు ఒక హరికథ చెప్తుంటే అది చెప్పద్దు అని చెప్పి స్వామి చెప్పడం, అప్పుడు కస్తూరి గారు మీరు ఎలా మీరు ఈ విషయం చెప్పటానికే మీ మనసు కష్టం, మరి ఎలా భరించారు అంటే, సహనమే నాకు ముఖ్యము, అందుకే నేను సహనంతో భరించాను అని చెప్పి స్వామి ఆయన తత్వాన్ని తెలియజేయడం కోసం చెప్పారు. అలానే విరూపాక్ష ఆలయంలో సాయిరం నుంచి అద్వేదంతా తపోవనంలోది మళ్ళీ స్వామి చెప్పారు. విరూపాక్ష ఆలయంలో ఈ పల్లెలో చదువుకోవటానికి అవకాశం లేదని శేషమరాజు నన్ను మళ్ళీ ఉరవకొండకు తీసుకొని పోయాడు. ఆయన స్నేహితుడు రామరాజు బళ్ళారి మున్సిపల్ కమిషనర్. సెలవులలో మమ్మల్ని హంపీలోని విరూపాక్ష ఆలయానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తరువాత నేను లోపలికి రానని పట్టుబట్టాను. అప్పుడు శేషమరాజు మేము లోపలికి వెళ్ళి విరూపాక్షిని దర్శించుకుని వస్తాం, నీవు ఇక్కడే మన సామాను దగ్గర ఉండు అని చెప్పాడు. వాళ్ళు ఆలయంలోకి వెళ్ళారు. గర్భగుడిలో మంగళహారతి ఇస్తుంటే అక్కడ విరూపాక్షునికి బదులు వారికి సత్యం కనిపించాడు. శేషమరాజుకి కోపం వచ్చింది. వీడిని బయట సామాను దగ్గర ఉండమని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చాడు?
గర్భగుడిలోకి ప్రవేశించటం పద్ధతి కాదు కదా అనుకున్నాడు. తక్షణమే బయటికి వచ్చి చూశాడు. ఆశ్చర్యకరంగా ఆ సామాను దగ్గర సత్యమే కూర్చొని ఉన్నాడు. విరూపాక్ష దేవాలయం లోపల బయట కూడా సత్యమే కనిపిస్తున్నాడు. ఇది కలనా లేక నా భ్రమనా అని శేషమరాజు ఆశ్చర్యపోయాడు. కానీ అనుమానం తీరక భార్యతో, నీవు బయటికి వెళ్ళి సత్యం దగ్గర కాపలా ఉండు, వాడిని ఎక్కడికి కదలనివ్వకు అని చెప్పి తాను మళ్ళీ లోపలికి వెళ్ళాడు. అక్కడ చిరునవ్వులు చిందిస్తూ నేను మళ్ళీ కనిపించాను. ఆ సమయంలో రామరాజుకు నా తల చుట్టూ ఒక దివ్య తేజస్సు కనిపించింది. అయితే అతను ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. అసలు శేషమరాజుకు మొదటి నుండి ఇవన్నీ అంటే చాలా అనుమానాలు కనుక శేషమరాజుకు ఈ విషయం చెప్పకూడదని రామరాజు ఆయన భార్య నిర్ణయించుకున్నారు. సెలవులు అయిన తరువాత మేము ఉరవకొండకు తిరిగి వచ్చే ముందు రామరాజు నా కొరకు ఒక నిక్కరు, ఒక షర్టు తీసుకుని వచ్చాడు. కానీ నేను వాటిని స్వీకరించక పొట్లం కట్టి వాళ్ళింట్లోనే పెట్టాను. ఆనాటి పిల్లలందరికీ కాలర్ పిన్ అంటే చాలా ఇష్టం. శ్రీమంతుల పిల్లలు బంగారు కాలరు పిన్ను ధరించేవారు. నేను ఏం కావాలి వీళ్ళకి మధ్యలో అర్థం కావట్లేదు అసలు. డిస్టర్బెన్స్ వస్తుందా గారు? బాగా ఎన్ని సంవత్సరాలైనా ఇంతే ఉంటారు. కాలరు పిన్ను ధరించేవారు. నేను బట్టలు తీసుకోలేదని రామరాజు నా షర్టుకు ఒక బంగారు కాలరు పిన్ను వేశాడు. నేను ఉరవకొండకు తిరిగి వచ్చిన తర్వాత పుస్తకాలు పట్టుకొని స్కూలుకు వెళుతున్నాను. దారిలో ఉన్నట్టుండి కాలరు పిన్ను జారి పడిపోయింది. తక్షణమే ఇంటికి వచ్చి పుస్తకాలు పారవేశాను. రామరాజు గారికి స్వామి తల చుట్టూ ఒక దివ్య తేజస్సు కనిపించడం, అది శేషమరాజు గారికి చెప్తే ఇలాంటివన్నీ ఆయనకు నచ్చవు కాబట్టి మనం చెప్పొద్దు అనుకోవటం, రామరాజు గారు ఒక చక్కటి నిక్కరు షర్టు ఇస్తే స్వామి తీసుకోకపోవటం, అందుకని ఒక కాలర్ పిన్ ఇవ్వటం, అది శ్రీమంతులు బాగా పెట్టుకుంటారు అని చెప్పి ఇవ్వటం, అది ఆయన పెట్టుకొని వెళ్తే మధ్యలో పడిపోవటం, స్వామి తక్షణమే ఇంటికి వచ్చి పుస్తకాలు పారవేయటం జరిగింది. నేను సాయిని తెలియము నిక్కముగను, మమత బాయుము యత్నములు మానుకొను, బాసే నాకు మీతోటి బాహ్య సంబంధం కాదు నన్ పట్ట ఎటువంటి ఘనునకైనా. నేను సాయిని అని తెలుసుకుంది నిజముగా మమత నా నుంచి ప్రేమ అభిమానాలు అన్ని యత్నములు, ఇవన్నీ యత్న ప్రయత్నములు మానుకోండి, నాతోటి మీకు బాహ్య సంబంధము ఇంకా లేదు, నన్ను కనిపెట్టడం ఎటువంటి గనులకైనా తెలియదు అని చెప్పి స్వామి ఒక చక్కటి పద్యాన్ని చెప్పారు అని ఒక పద్యం చెప్పారు. శేషమరాజు కూడా కవిత్వం రాసేవాడు. ఆ సమయంలో ఆయన ఇంటి వద్ద లేడు. జరిగిన సంగతి తరువాత తన భార్య ద్వారా తెలుసుకొని ఎవరో వీని చేత ఈ విధంగా చెప్పించారు. లేకపోతే వీనికి ఇంత కవిత్వం వస్తుందా అన్నాడు. ఆ కవిత్వం శేషమరాజు గారి కవిత్వం రాసేవారు ఎవరో ఇతని చేత రాయించారు, ఈ విధంగా చెప్పించారు, కానీ స్వామికి ఇంత కవిత్వం వచ్చా అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులకు ఆయన పిల్లలకు కూడా నేనంటే చాలా అభిమానం. నేను స్కూలుకి పోలేదని తెలిసి ఆయన కారులో వచ్చి నన్ను తీసుకు వెళ్ళాడు.
బాబు, నీకెందుకు కలిగింది ఈ వైరాగ్యము? ఇంట్లో వదిన కాని అన్న కాని నిన్ను తిట్టారా? ఏమిటి కారణం అని నన్ను ఎంతగానో అడిగాడు. అక్కడ కూడా కవిత్వం చెప్పాను. ఎక్సైజ్ మాస్టర్ గారికి వాళ్ళ పిల్లలకు నేనంటే చాలా ఇష్టము. నేను స్కూల్కి వెళ్ళలేదని కారులో తీసుకొచ్చి నన్ను మీ అన్నగారు కానీ మీ వదిన గారు ఏమైనా అన్నారా అని అడిగారు. అప్పుడు కూడా స్వామి చక్కటి కవిత్వాన్ని చెప్పారు. ప్రాపంచిక సంబంధము పిన్నై తొలగెను, క్షేత్ర దర్శనము కూడా చెల్లెన్ హంతిన్, మాయ తొలగనని బాబా గృహమును వీడను. ప్రాపంచిక సంబంధములు పిన్ను రూపంలో నా నుంచి వెళ్ళిపోయాయి, క్షేత్ర దర్శనం కూడా హంపిలో జరిగింది, మాయ నా నుంచి విడిపోయింది, అందుకని స్వామి గృహమును వదిలాడు వీడారు అని చెప్తున్నారు. ప్రాపంచిక సంబంధం ఒక చిన్న పిన్ను వంటిది. ఆ పిన్నును నేను తొలగించుకున్నాను. ఇక ఇంటిలో ఉండనని బయలుదేరాను. కానీ ఎవరింటికి నేను పోలేదు. ఆంజనేయుల ఇంటిలోకి కూడా నేను ప్రవేశించలేదు. వారింటి ముందు ఒక పెద్ద రాయి గుండు ఉండేది. దానిపై కూర్చున్నాను. ఏమిటి ఈ పిల్లవానిలో ఈ విధమైన మార్పు కలిగిందే అని అందరూ ఆశ్చర్యపడ్డారు. సాయంకాలము శేషమరాజు స్కూలు నుండి తిరిగి వెళుతూ నన్ను తన వెంట ఇంటికి తీసుకువెళ్ళాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. భవబంధాలన్నీ విడిపోయాయి నా నుంచి అని స్వామి బయటికి రావటం, ఎవరి ఇంటికి వెళ్లకుండా ఆంజనేయులు గారి ఇంటి బయట ఒక రాయి మీద కూర్చోవటం, శేషమరాజు గారు చూసి ఎలాగో ప్రయత్నించి ఇంటికి తీసుకెళ్దామని అనుకోవటం. నేను రానని ఖచ్చితంగా చెప్పాను. అప్పుడు ఆంజనేయులు, నాయనా, ఈ పిల్లవాడిని హింసించకండి, ఇక్కడే ఉండనీయండి, శాంతపడిన తర్వాత నేనే తీసుకుని వస్తాను అని చెప్పాడు. ఎవరెవరో అక్కడికి వచ్చి నన్ను అనేక రకాలుగా ప్రశ్నిస్తూ వచ్చారు. ఎవరు నీవు? దయ్యానివా భూతానివా అని అడిగారు. నేను భూతాన్ని కాను, పిశాచాన్ని కాను, నేను సాయిని, తెలియము నిక్కముగను అని స్పష్టంగా చెప్పాను. నేను దయ్యాన్ని, చాలా మంది వచ్చి ఎవరు నువ్వు అని అడగటం, నేను దయ్యాన్ని కాదు భూతాన్ని కాదు సాయిబాబాని మీరు తెలుసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. నీవు సాయిబాబా అని మేము ఎట్లా నమ్మేది అని ప్రశ్నించారు. అప్పట్లో సాయిబాబా అనే పేరు ఈ ప్రాంతంలో ఎవ్వరూ వినలేదు. అనంతపురం జిల్లాలోని సాయిబాబా పేరు ఎవరికీ తెలియదు. అప్పుడు నేను ఎవరో తెచ్చిన పూలను చేతిలోకి తీసుకొని నేలపై చల్లాను. ఆ పూలు ఒకదాని వెంట ఒకటి సాయిబాబా అనే అక్షరాలుగా ఏర్పడ్డాయి. నేను అక్కడ కూర్చుని ఉండగా ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీశాడు. ఆ ఫోటోలో నా ముందున్న ఒక్క చిన్న రాయి సాయిబాబా విగ్రహంగా కనిపించింది. ఇది మనం షిరిడి సాయి పత్తి సాయి సీరియల్లో చాలా చక్కగా చూపిస్తారు ఈ సన్నివేశం. స్వామిని ఎవరు అని అడగటం, స్వామి పూలు చల్లితే సాయిబాబా అని రావటం, అక్కడ స్వామి ఫోటో, ఒక ఫోటోగ్రాఫర్ ఫోటో తీస్తే అక్కడ సాయిబాబాగా కనపడటం, షిరిడి సాయిబాబా విగ్రహం కనపడటం జరుగుతుంది. ఆ ఫోటోలను అందరికీ పంచిపెట్టారు. ఆనాడు నేను కూర్చున్న గుండు నేటికి కూడా ఉరవకొండలో ఉన్నది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థ ప్రెసిడెంట్ అంజనయ్య గారు దానిపైన ఒక గొప్ప మందిరము హాలు కట్టించారు. స్వామి కూర్చున్న చోట ఆ రాయి అలానే ఉంది ఉరవకొండలో. ఇప్పటికీ అంజనయ్య గారు అక్కడ ఒక గొప్ప మందిరాన్ని కట్టించారు అని చెప్తున్నారు. నా ఖ్యాతి దినధనాభివృద్ధి అవుతూ వచ్చింది. ఆ చుట్టుపక్కల పల్లెల వారు అనేక మంది బండ్లు కట్టుకొని ఇక్కడికి వచ్చేవారు. ఈ పిల్లవాడు పొమ్మంటే పోతాయి దయ్యాలు అనే విశ్వాసంతో
అనేక మంది పిచ్చివాళ్లను, దయ్యాలు భూతాలు పట్టిన వాళ్ళను కూడా తీసుకువచ్చేవారు. వారి నమ్మకమునకు తగినట్లు దయ్యాలు భూతాలు వారిని వదిలిపోయేవి. అప్పుడు నేను చెప్పేది సత్యమని అనేక మంది నమ్మినారు. వెంకమ్మకు సాయిబాబా అంటే చాలా నమ్మకం ఏర్పడింది. సత్య, నాకు సాయిబాబా ఫోటో కావాలి అని నన్ను అడిగింది. నేను సాయిబాబా ఫోటో ఒకటి సృష్టించి ఇచ్చాను. ఆ ఫోటోను వెంకమ్మ తాను చనిపోయేంత వరకు తన దగ్గరనే పెట్టుకుంది. స్వామి ఖ్యాతి దినదినాభివృద్ధి జరగటం, ఈ పిల్లవాడు దయ్యాలు భూతాలు ఏదున్నా పోయటం, అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్మటం, వెంకమ్మ గారికి సాయిబాబా అంటే చాలా ఇష్టమని అడగటం, స్వామి ఒక ఫోటోని సృష్టించి ఆవిడకి ఇవ్వటం, ఆవిడ కాలం చనిపోయేంత వరకు ఆ ఫోటో ఆవిడ దగ్గరే పెట్టుకున్నారట. కరణం సుబ్బమ్మ భక్తి ప్రపత్తులు. ఈ సాయి మహత్వం దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ప్రతిదినము వందలాది భక్తులు వచ్చేవారు. వారికి తగిన సదుపాయాలు చేయటం ఇంట్లోని వారికి సాధ్యం కాలేదు. అప్పుడు పెద్ద వెంకమరాజు భక్తులతో ఒక బేస్తవారం మాత్రమే రండి, బేస్తవారం అంటే గురువారం, ఒక గురువారం మాత్రమే రండి అని చెప్పారు. వారు చాలా ఆందోళన చెంది, మేము బేస్తవారం వరకు ఎట్లా కాచుకుని ఉండేది, మా రోగాలు ఎక్కువైపోతాయి అన్నారు. అప్పుడు సుబ్బమ్మ, వెంకప్ప, నీ ఇంటిలో ఈ అబ్బాయిని పెట్టుకుని ఉండలేవు, మా ఇంటికి పంపించు, నేను అన్ని విధాలుగా చూసుకుంటాను, వచ్చిపోయే భక్తులకు భోజనము కూడా నేనే ఏర్పాటు చేస్తాను అన్నది. స్వామి మహత్యం తెలుసుకుని అందరూ రావటం, అందుకని వెంకమరాజు గారు ఒక గురువారం రమ్మటం. అప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడటం, సుబ్బమ్మ గారు నేను చూసుకుంటాను, ఈ బిడ్డని నా ఇంటికి పంపించు అని చెప్పటం, వారందరికీ నేనే వంట చేసి పెడతాను అని ఆవిడ చెప్పటం జరిగింది. సుబ్బమ్మది బ్రాహ్మణ కులము, ఈ సాయిబాబాది క్షత్రియ కులము. ఫలితంగా గ్రామంలోని బ్రాహ్మణులందరూ ఈమె సాయిబాబాను ఇంట్లో పెట్టుకున్నది కనుక ఈమె ఇంటికి మనం పోకూడదు అని నిర్ణయించుకున్నారు. నాకు ఎవ్వరూ అవసరం లేదు, నేను ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు, మీరు ఏమైనా చేసుకోండి, ఈ అబ్బాయిని మాత్రం నేను వదలను. కరణం సుబ్బమ్మ గారు బ్రాహ్మణులు అవటం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఈ బిడ్డను ఉంచుకున్నారు కాబట్టి మనం వెళ్ళకూడదు అనుకుంటాం. ఆమె చాలా ధైర్యంగా, మీరెవ్వరూ నాకు అక్కర్లేదు, స్వామి ఉంటే చాలు, ఈ అబ్బాయిని మాత్రం నేను వదలను అని చాలా గట్టిగా, ఆమె ఖండితంగా గట్టిగా వాళ్ళకి బదులు చెప్పారట. పల్లెలో ఉన్న హరిజనులకు స్వామి అంటే చాలా ప్రీతి. వాళ్ళు అప్పుడప్పుడు స్వామిని తమ ఇంటికి తీసుకొని పోతూ వచ్చారు. సుబ్బమ్మ కూడా నాతో పాటు ఆ హరిజనుల ఇళ్లకు వచ్చేది. స్వామిని విడిచి ఒక్క క్షణమైనా ఉండటానికి ఆమె ఇష్టపడేది కాదు. స్వామిని తన సొంత బిడ్డ మాదిరి చూచుకుంటూ వచ్చింది. దానితో బ్రాహ్మణులందరూ ఆమెపై ద్వేషం పెంచుకున్నారు. కట్టగడపడికి ఆమె తల్లి తమ్ముడు కూడా ఆమెపై ద్వేషం పూనారు. కానీ సుబ్బమ్మ ఏమాత్రమూ చెలించలేదు. దైవ సంబంధమైన విషయాల్లో ఇలాంటి ఆటంకములను ఎదుర్కొనక తప్పదని ఆమెకు తెలుసు. స్వామికి హరిజనుల ఇంటికి తీసుకువెళ్ళటం, వాళ్ళందరూ చాలా ఆప్యాయత చూడటం, వాళ్ళతో పాటు స్వామితో పాటు సుబ్బమ్మ గారు వెళ్ళటం, తల్లి తమ్ముడు కూడా ఆవిడ మీద ద్వేషాన్ని పెంచుకోవటం జరిగిందిట. అయినా కానీ దైవ సంబంధ విషయాల్లో ఇలాంటి ఆటంకాలు చాలా వస్తాయి అని ఆవిడ ఎప్పుడూ భయపడలేదుట. ఈ సుబ్బమ్మ బ్రాహ్మణ కులాన్ని నాశనం చేసి పెడుతున్నది అని కొందరికి కోపం వచ్చింది. నాకు విషం పెట్టాలని ఒకనాడు వారు నన్ను భోజనానికి పిలిచారు. సుబ్బమ్మ వారి ఇంటికి పోవద్దని చెప్పింది, కానీ నేను వెళ్ళాను. వడలంటే నాకు చాలా ఇష్టం.
కాబట్టి వడలు చేసి కొన్నింటిలో విషం కలిపి నాకు పెట్టారు. నేను విషం కలిపిన వడలను మాత్రమే తిని విషం లేని వడలను వదిలిపెట్టాను. నాకు ఏ విధమైన ప్రమాదము జరగలేదు. ఈ సంగతి ఊర్లో అందరికీ తెలిసిపోయింది. సుబ్బమ్మ గారు బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టింది అని చాలా కోపం వచ్చి ఆవిడ స్వామికి ఎలా అయినా విషయం పెట్టాలని భోజనానికి రమ్మనటం, సుబ్బమ్మ గారు నేను వద్దు అని వారించటం, కానీ స్వామి వెళ్ళటం, ఆయనకి వడలంటే ఇష్టం కాబట్టి విషం పెట్టిన వడలను మాత్రమే తిని మిగతా వడలని పక్కన పెట్టడం, కానీ స్వామికి ఏమీ జరగకపోవటం ఆ ఊర్లో అందరికీ తెలిసిపోయింది. నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, సాయి బంధువులందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ సాయిరాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ పత్యాత్ర. సాయిరాం మామయ్య గారు, థ్యాంక్ యూ. చాలా కాకతలీయమండి. నేను అనుకోలే ఇవాళ ఏం సబ్జెక్ట్ వస్తుంది, నేను చూడను కూడా ఎప్పుడు కూడా. ఇప్పుడు నేను ఈరోజు అంటే స్వామి నా చేత చెప్పదలుచుకున్న అంశము ఈ అమ్మాయికి బయట రిలవెంట్ గా కుదిరింది. చాలా రోజుల తర్వాత స్వామి బాల్యాన్ని ఆయన మాటలో ఉన్నాం. ఎవడో చెప్తే హరికథ కాదు ఇది. సాక్షాత్తు రాముడు కథ చెప్తే ఎలా ఉంటుంది, తన బాల్యాన్ని తన నోటితో మనం కూడా భగవాన్ శ్రీ సత్యసాయి స్వీయ చరిత్ర అని ఒక పుస్తకం ఉంది, దాన్ని కూడా మనం అధ్యయనం చేసాము ఇంతవరకు. అది కూడా ఇంతవరకే ఉంటుంది, అవతార ప్రకటన వరకు, తర్వాత చెప్పలేదు స్వామి. చాలా ఫ్యాంటాస్టిక్ అమ్మా. అంటే అంత నాదైతే హాఫ్ నాలెడ్జ్, మీ సంగతి తెలియదు. ఐ డోంట్ నో ఎంతో ఫుల్ నాలెడ్జ్ కావచ్చు. ఎందుకంటే ఈ వడల దగ్గరే నేను దొరికిపోయినా. అంటే విషయం కరెక్ట్ గా వింటే దొరికిపోతాం. చెవులు ఎక్కడ పడేసి ఎక్కడ ఉంటే ఏం దొరకవు, ఎన్ని రోజులైనా ఏం దొరకవు మనకి. విషం పెట్టిన వడలు తిని విషం లేని వడలు వదిలాడు అని ఐ డోంట్ నో, నాకు ఎంతవరకు తెలియదు. నేను చాలాసార్లు చెప్పిన స్వామి వడలు విషం పెట్టేత అని చెప్పాను, కానీ దిస్ క్లియర్ కట్ గా స్వామి హ్యాస్ టేకెన్ ఓన్లీ పాయిజన్ వడాస్. ఈ మాట ఎవడు చెప్పినవాడు కూడా అలానే చెప్పలేము, ఎవడైతే చెప్పలేము. నాకు దారాగిరిదే ఒకళ్ళు చెప్పారు కానీ ఇట్లా చెప్పలేదు. విషం కక్కాడని అది కప్పాడని చెప్పారే కానీ ఈ మాట అన్నవాడు ఎవడు లేడు. లేదు మామయ్య గారు, నిన్న చదివితే కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే అంతా మనలాంటి హాఫ్ నాలెడ్జ్ గాలే కనిపిస్తున్నారు ఇక్కడ. ఈ మాట ఎవడు చెప్పలేదమ్మా. స్వామి హాజ్ యాక్సెప్టెడ్ ఓన్లీ ద వడాస్ కంటైన్డ్ విత్ పాయిజన్. 4 వడలు పెడితే 2 విషం ఉన్నది, అవి తీసుకుని 2 విషం లేని వడలు వదిలేసాడట. అంటే ఇంత క్లియర్గా చెప్పాలంటే క్లియర్గా చెప్పాలి. థ్యాంక్ యూ. నేను చెప్పబోయే సబ్జెక్ట్కి మంచిగా రెలవెంట్గా ఉంది. వాళ్ళు స్వామి చిన్నతనంలో చూద్దాం, ఇవాళ కొంచెం డిఫరెంట్గా మాట్లాడదాము. అరౌండ్ 20-21 ఇయర్స్ అప్పుడు, అంటే 1926 అంటే 1946 ప్రాంతంలో, 47 ప్రాంతంలో, బిఫోర్ ఇండిపెండెన్స్. స్వామి యూస్ టు కమ్ టు చెన్నై ఫ్రీక్వెంట్లీ. కారేసుకు వచ్చేవాళ్ళట. ఎక్కడ ఉంటారంటే ఎక్కడో ఉంటారు అంతే. ఇప్పుడు అమ్మాయి రమ్మంటే కనుక వేమూరులో వాళ్ళకి పోతున్నారు. అమ్మాయి కాదనుకోండి నా సవాల్ చెల్లి ఉన్నాయి వేమూరులో. ఎక్కడ ఉండేవారంటే ఆయనకి అన్ని ఇల్లు ఆయన, బట్ నో స్పెసిఫిక్ హౌస్ ఫర్ స్వామి. సో ఇది గమనించాడు ఒక ఆయన, స్వామి మీరు చెన్నై వచ్చినప్పుడు ఎలా ఇంట్లో పుల్లయ్య ఇంట్లో సూర్య ఇంట్లో ఉంటున్నారు, బాగలేదు స్వామి, మీకు ఒక ఇల్లు కట్టిస్తానంటే స్వామి ఎందుకో ఎస్ అన్నారు. ఇక్కడ ఎస్ అన్నారు, పుట్టబొత్తుపై మళ్ళీ నో అన్నారు. ఎట్లా ఎంత విచిత్రంగా ఉంటుంది చూడండి. ఈ సెట్ ఎస్ ఎట్ చెన్నై, వన్స్ ఈ గాంటు పుట్టబొత్తు ఈ సెట్ నో.
మళ్ళీ ఆయన నువ్వు అని చెప్పాలను. ఆయన కంటే ముందు ఆయన పూర్వావతారాన్ని పంపించి కల్లో నాకు ఒక గుడి కట్టు, నాకు ఇల్లు అక్కర్లేదు, నా పూర్వావతారానికి గుడి కట్టుమంటే దట్ ఈస్ ఫస్ట్ షిరిడి టెంపుల్ ఈ విశ్వంలో, ఈ భూప్రపంచంలో. షిరిడి బాబా ఫస్ట్ గుడి ఏదంటే చెన్నైలో గిండి అండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాపిక్. ఇల్లు అంటే నాకు ఇది గుర్తుకొచ్చింది. మరి నిజంగా భగవంతుడు ఇల్లు ఏదంటే ద హార్ట్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ అంటారు. మీ హృదయమే నా ఇల్లు అన్నారు. నా హృదయం అయితే స్వామి ఇల్లు కాదు, ఎందుకంటే నేను ఇవ్వలేదు ఆయనకి. ఇస్తే కదా ఆయన వచ్చేది. మీ హృదయాలు స్వామి ఇల్లు కావచ్చు, నాకు తెలియదు. అది నా హృదయం అయితే స్వామి ఇల్లు కాదు, ఎందుకంటే నేను ఇవ్వలేదు ఆయనకి. ఇంకా విజయనగరం వస్తే ఫస్ట్ ఫ్లోర్ ఇస్తా అంటాను. మరి ఇప్పుడు ఇస్తా అంటారు. అక్కడ పోయిన తర్వాత నువ్వు అంటే మళ్ళీ నేను రిటర్న్ టికెట్ పోయి రావాలి. నేను విజయనగరం వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఒకళ్ళ ఇంటికి. సాయిరామ్ అంకుల్, నేను ఉన్నప్పుడు వస్తే మా ఇంట్లో ఉండేవాళ్ళు కదండి అమ్మాయి. ఎవరింట్లో ఎందుకు, నేను ఉన్నప్పుడే మొన్న సమ్మర్లో ఉంది అమ్మాయి. వాళ్ళ ఎప్పుడు కూడా విజయనగరం అమ్మాయి అనమాట. నేను ఉన్నప్పుడు ఉంటే మా ఇంట్లోనే ఉండేవారు కదా అందే. స్వామి వన్స్ narrate అబౌట్ ది హౌస్. మీ హృదయమే నా ఇల్లు అన్నారు. అన్ని రూపాలు నావే అని త్రికరణ శుద్ధిగా నమ్మాలి. మన అమ్మాయి కే మాధవ్ అంది, నాకు ఏ గుడికి గోపురం పోగోదు కాదంటే సాయిబాబా గుడికి అయితే పరిగెత్తానంది. ఆ అమ్మాయి నైజం అది. ఇతర రూపములను పూజించి వారిని నాపై మరల్చుట నా అభిమతం కాదు. నా మహిమలు లీలలు చూపి తెలిపి నా పట్ల ఆకర్షితులయ్యేట్లు చేయకండి. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా నా వద్దకు రప్పించుకోవాలో నాకు తెలుసు. నాకు కీర్తి ప్రతిష్టలందు ఆసక్తి లేదు. విమర్శల వల్ల బాధ లేదు. నా సంకల్పము వల్లనే భక్తులు నా దరి చేరుతారు. మీరు స్థిరచిత్తంతో చేసే సేవా కార్యక్రమాల వల్ల వారు ప్రభావితులు అయ్యేట్లు సత్ప్రవర్తనలు. నేనేమన్నాను, పరమేశ్వరరావుకి వాల్యూ ఎందుకు ఇస్తున్నావు? ఆ దుర్యోధన పాత్ర వేస్తారా, బయట డైలాగులు బాగా కొడతాడా? కాదు. ఆయన బిహేవియరు, ఆయన నడవడిక, ఆయన గుణగణాలు, ఆయన ఆచార వ్యవహారం చూసి వారికి ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ పరమేశ్వర, ఎనీబడి. ఈ గ్రూప్ లో ఎవరికైనా విలువ ఇస్తున్నామంటే పద్మ భయన కావచ్చు, వల్లిమోహన్ కావచ్చు, ఆవిడకి పెద్ద ఇల్లు ఉందని కాదు. దాని నడవడిక, ఆవిడ దైనందిన జీవితము, ఆ స్పిరిచువల్ లైఫ్ చూసి వీఆర్ గివింగ్ వాల్యూ టు ద పర్సన్. మనం అలాగ బిహేవ్ చేస్తుంటే ఆటోమేటిక్ గా జనాలు వస్తారు. అంతేగాని సాయిబాబా మెరకిల్స్ చేస్తాడండి, సాయిబాబా ఇంట్లో విభూతులు వస్తాయండి, సాయిబాబా ఫోటోలు, ఇవన్నీ మన కబుర్లు చెప్పి ఎవరిని అమ్మించక్కర్లే, తీసుకుపోగల పుట్టబర్తి. దట్స్ నాట్ అవర్ డ్యూటీ. వారు ప్రభావితం, దే షుడ్ ఇన్స్పైర్ బై సీయింగ్ us. దిస్ ఇస్ ద మోటో. మళ్ళా వాళ్ళు ఇన్స్పైర్ కావాలని మన కార్యక్రమాలు చేయక్కర్లేదు. మా వల్లిమోహన్ చూడండి ఎంత బాగుందో, మా సోదరిమణి. ఎవరో ఇన్స్పైర్ కావాలి అని మనం చేయక్కర్లా. మనం చేసుకుంటూ పోతే వాళ్ళే ఇన్స్పైర్ అవుతారు. అంతేగాని వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారా, బాగా ఇది కూడా వేస్తే. సో దట్ ఈస్ ట్రూ సాధన. మీ సాధన అంటున్నారు, మన పని మనం చేసుకుపోవాలి అమ్మాయి. వాళ్ళకు మార్గదర్శకం. కాలానుగుణంగా, భావానుగుణంగా కొందరు నన్ను ప్రేమిస్తారు, కొందరు ద్వేషిస్తారు. ఈ నిజం నమ్మండి. నేను అందరిలో ఉన్నాను, అందరూ నా వాళ్ళే. ఒక చిన్న మెసేజ్ స్వామి ఎప్పుడో పంపిస్తే ఏదో పక్కన పెట్టాను, ఇవాళ టైంకి గుర్తుకొచ్చింది. అవతార పురుషుని యొక్క జీవితంలో ప్రతి క్షణము ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే ఇస్ ఇంపార్టెంట్. మన జీవితం సామాన్యం కాదు. మనకంటే నాలాంటి సామాన్యుల కంటే డే అంటే లెక్కలేదు. 26వ తారీఖు అయిపోతుంది. పెద్ద వాళ్ళకి, మహనీయులకి ప్రతిరోజు చాలా వాల్యుబుల్. ఒక కోటీశ్వరుడు ఉన్న రోజుకు 10 కోట్లు సంపాదించేవాడికి ఒక రోజు వదిలిపెడతాడండి. పెద్ద మల్టీ మిలియన్స్ ఉన్న రోజుకు 100 కోట్లు సంపాదించేవాళ్ళు, వాళ్ళకి ఒక రోజు ఏం పోతే పోయిందిలే అంటే, మనకు పోతే పోయిందిలే లెక్కలేదు. బట్ మహనీయులకి
ఆదర్శవంతులకి, మహాపురుషులకి ప్రతి సెకండ్ కూడా అవతార సృష్టి కాలంలో ఎవ్రీడే ఇస్ వెరీ వైటల్ ఇంపార్టెంట్. అలాగనే స్వామి బర్త్డే అలాగే 99th బర్త్డే రాబోతోంది. అప్పుడే ఆల్రెడీ మా దగ్గర భజన్స్ మొదలు పెట్టారు. దీని తర్వాత 100th బర్త్డే అట. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎప్పటి నుంచే చేస్తున్నారు. మా దగ్గర ఒకసారి చెప్తుంటాడనమాట, వీళ్ళు సెలబ్రేట్ November 23rd వెరీ గ్రాండ్లీ. మనకున్న పరిధిలో, మనకున్న అవకాశాల్లో, మనకున్న వనరులు బట్టి బాగానే చేస్తాం. ప్రతివాడు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమంటాడంటే, వీఆర్ సెలబ్రేటింగ్ November 23rd వెరీ గ్రాండ్లీ. యాక్చువల్గా మనం ఒక పద్యం చెప్తుంటాం, తండ్రికి పుత్రుడు పుట్టంగానే కాదు, వాడు ప్రయోజకుడు అయినప్పుడు వాడు సమాజానికి ఉపయోగపడుతున్నాం అంటే రియల్ హ్యాపీనెస్. పుత్రోత్సాహం తండ్రి అయిన పద్యం ఉంటుంది. ఓకే, సో November 23rd 26th బాబా బర్త్డే అగ్రీడ్, చేయదని చెప్పట్లా. అంతేకాకుండా 14 సంవత్సరాలు అయిన తర్వాత, ఇప్పుడు ఇందాక అమ్మాయి ఆల్మోస్ట్ ఈ నేరేటెడ్ స్వామిస్ చైల్డ్హుడ్. ఓ 14 సంవత్సరాలు అయిన తర్వాత దెన్ ఇందాక 3 మాటలు చెప్పింది. కాలర్ పిన్ని జారిపోవటము, ఇల్లు వదిలిపెట్టడము, ఇంకోటి ఏదో మూడోది చెప్పింది. మూడోది ఏంటమ్మా? బాహ్య సంబంధాలు వదిలిపెట్టడం. క్షేత్ర దర్శనం. క్షేత్ర దర్శనం, కాలర్ పిన్ను క్షేత్ర దర్శనం, కొంప వదిలిపెట్టడం. కాలర్ పిన్ను జారిపోవటము, క్షేత్ర దర్శనం అంటే హంపి దర్శనం, ఇల్లు వదిలిపెట్టడం, కొంప వదిలిపెట్టడం. మూడోది ఇల్లు వదిలిపెట్టడం. సో ఆఫ్టర్ 14 years, స్వామి టేకెన్ 14 years టు డిక్లేర్ దట్ ఐఎమ్ సాయిబాబా. పుట్టంగానే చెప్పలేదు. చెప్పుంటే అలా హిజ్ ప్లాన్ ఈజ్ లైక్ దట్. మన ఎందుకు సార్ ఎందుకు స్వామి 14 సంవత్సరాలు ఆగారు, 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎప్పుడో చెప్పొచ్చు కదా సాయిబాబా అంటే, మన ఇష్టం కాదు, ఆయన ఇష్టం అది. ఈ ప్రిపేర్ ద గ్రౌండ్ వర్క్. రుద్రం చదవమని చెప్పడానికి ఆయనకి ఎన్ని సంవత్సరాలు పెట్టింది? 50-60 సంవత్సరాలు అలా వెయిట్ చేసి రుద్రపారాయణ ప్రారంభించిన తర్వాత కొన్ని రోజులు పుట్టపత్తులు జరిపిన తర్వాత మీరందరూ కూడా ఉత్తరం చదవడం, ఒక దండం పెట్టి ఆయన అవతారం పరిశ్రమం చేశారు. ఇది యాక్షన్ ప్లాన్, మన ఇష్టం కాదు. మన పనులు మన యాక్షన్ ప్లాన్ ప్రకారం మనం చేసుకున్నట్టు అవతార కార్యక్రమం ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఈజ్ వెరీ, స్వామి యొక్క అవతార దివ్యగాథలో, స్వామి యొక్క అవతార చరిత్రలో అక్టోబర్ మాసం వెరీ వైటల్. ఎందుకంటే ఇందాక అమ్మాయి చెప్పింది పద్యం. 1940 October 28th స్వామి డిక్లేర్ చేశారు. ఏమని? నేను సాయిని తెలియము నిక్కముగాను, మమత బాయం ఎత్తమల్ మానుకొను, నన్ను బుద్ధగించి మళ్ళీ ప్లీజ్ స్టాప్ ఇట్. భాష మీతోటి నాకు బాహ్య సంబంధం, ఈ కుటుంబ సంబంధం, ఎంత ఫ్యామిలీ రిలేషన్స్ అంతా అయిపోయినాయి. ఈరోజుతో లాస్ట్ కాదు. నన్ను పట్ట ఎటువంటి గనునికైనా నేను ఎవడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? మీరే కాదు, మీ తాతలు కాదు, మీరే, యావత్ ప్రపంచము కొన్ని వేల సంవత్సరాలు సపోర్ట్ చేసినా ఆయనలో కించిది మనం తెలుసుకునే అవకాశం లేదు. సాయిబాబా అంటే దట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. వాట్ వీ కెన్ అండర్స్టాండ్. ఏదో సనాతన సార్ పుస్తకం తెచ్చుకున్నా, లేకపోతే ఒక 4 బీరువాల నుంచి పుస్తకాలు పెట్టుకుంటే సాయిబాబా అంటే అర్థమవుతుందా మనకి? ప్రపంచ మానవాళి తల్ల కింద పెట్టి సపోర్ట్ చేసినా సాయిబాబా అంటే మనకు తెలియదండి. సో కాదు నన్ను పట్ట ఎటువంటి గనునికైనా. ఈ డిక్లేర్ ది వర్డ్స్ అన్న 1940 October 20th. ఆయన అవతార ఉద్యమానికి అంకురార్పణ గావించుకున్నాడు. వి నో ప్రెటీ వెల్ అబౌట్ దిస్. సెలబ్రేటెడ్ సో మెనీ అవతార డిక్లరేషన్. నాకు తెలిసి 32 అవతార డిక్లరేషన్ నేను ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత సెలబ్రేటెడ్. వెంటనే డిక్లేర్ చేశాడా? లేదు. ఇందాక అమ్మాయి చెప్పిన స్కూల్కి వెళ్ళబోతున్నాడు, రోజు పోతున్నట్టు స్కూల్కి వెళ్ళబోతున్నాడు, తిరిగి వచ్చాడు ఆ దివ్య బాలుడు. వచ్చేసి ఏమన్నాడు? నా భక్తులు నన్ను పిలుస్తున్నారు అన్నాడు. ఈ త్రోనే విత్ బుక్స్, ఇల్లు విడిచిపెట్టాడు. ఎస్ చాలా బాగుంది. షిరిడి సాయి ప్రతి స్థాయిలో బాగా తీశాడు, కళ్ళగట్టినట్టు ఉంటుంది. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ స్కూల్కి పోవటం ఏంటి, పుస్తకాలు విసిరేయడం ఏంటి, నాకు ఇల్లుతో సంబంధం లేదేంటి, ఈ మాటలు చూస్తే మనకు ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాడు ఒక మహనీయుడు, ఇది మానవజాత హిస్టరీలో ఒక సువర్ణ అధ్యాయం. ఆయన చరిత్ర, సాయిబాబా చరిత్ర అంటే హిస్టరీ, హిజ్ స్టోరీ. హిస్టరీ అంటే
హిస్టరీ మీన్స్ హిజ్ స్టోరీ. మనం చాలా మంది హిస్టరీ చదువుకున్నాం. శివాజీ, అశోక చక్రవర్తి, షేర్షా పరిపాలన, తుగ్లక్ పరిపాలన, ఇవన్నీ హిస్టరీ చదివాం. అప్పుడు టోటల్ మ్యాన్ కైండ్, మన మానవ జాతి అందరికి కూడా హిస్టరీకి ఒక సువర్ణాధ్యాయం ఆన్ దట్ డే. ఎలాగా ఆయన జీవితము మనకు ఆదర్శంగా చేయటానికి ఈ మామూలు హిస్టరీ బుక్స్ అవసరం అండి ఆయనకి? ఆ చేతిలో హిస్టరీ బుక్ కూడా ఉంది 8th క్లాస్ నాడు. అందుకనే తీసి అవతల పడేస్తాడు. ఆయనకి లౌకికమైన హిస్టరీ బుక్ అవసరమా? మనలాంటి వాళ్ళు చదువుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాయాలి, మార్కులు సంపాదించాలి. హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ ఇప్పుడు ఏమున్నాయో మనకి తెలియదు. నాకు కరెంట్ డే బుక్స్ లో మీకు కానీ బుక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. బ్రహ్మాండమును మధ్యలో ఉంచుకున్న పరంధామునికి పొట్టకూడి చదువులతో పని ఏమి? శేషంరాజు కూడా అనుకున్నాడు, ఆయన తెలుగు పండిట్ కూడా వీడు కూడా ఒక టీచర్ ట్రైనింగ్ చేయిస్తే వీడు కూడా మంచిగా నెలకు జీతం వస్తుంది. ఎందుకంటే ఆ రోజు చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉంది. శేషంరాజుని గౌరవించేవారు చదువుకున్నాడు అని. కాస్త కూస్తో చదువుకున్నాడు అంటే పల్లెటూరులో ఎంత విలువ ఉండేది. మేమంతా పల్లెటూరులో పెరిగిన వాళ్ళమే. ఎంత పల్లెటూరు వాతావరణంలో పెరిగిన వాళ్ళమే, మేము సిటీలో పెరిగిన వాళ్ళం కాదు. కాస్త చదువుకున్న వాళ్ళకి అయ్యగారికి కానీ, కర్ణం గారి కానీ కావచ్చు, లేకపోతే పోస్ట్ మాస్టర్కి ఎంత విలువ ఉండేదో మనకు తెలుసు. అందరూ వాళ్ళ దగ్గరికి వస్తే అయ్యా ఒక ఉత్తరం రాసి పెడతారా అన్న వాళ్ళు కూడా నేను చూశాను. 70 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత మా దగ్గర పోలింగ్ డిస్ట్రిక్ట్ అనమాట, మా దగ్గర కార్మికులు వచ్చేవారు. సార్ లీవ్ లెటర్ రాసి పెట్టరా అనేవాడు. అంటే మన కాలం మన ఏదో లీవ్ లెటర్ రాయమని కాలర్ ఎగరేక్కర్లు. ఆ విధంగా ఇలిటరేట్స్ వర్క్ మెన్ కూడా 70 ఏళ్ళు చూశాను నేను. ఆ విధంగా అంటే యూనివర్స్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయనకి ఈ మామూలు పొట్టకూటి చదువులతో సోకాల్ మనం చదువుకున్న పొట్టకూటి చదువులతో పని ఏమిటి? సావులేని చదువు నేర్పడానికి వచ్చిన అమృతమూర్తికి స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఈ సబ్జెక్ట్ అంతా అమ్మాయి చెప్పిన రిలవెంట్గా ఉంటుంది కొంతసేపు. నేను డిసైడ్ చేసుకున్నా, మరి ఆ అమ్మాయి చెప్పింది నాకు తెలియదు. ఆ అమ్మాయి చెప్పే విధానం వేరు, నేను చెప్పే విధానం వేరు. నా పుట్టుకొని నేనే నిర్ణయించుకున్నాను, నా తల్లిదండ్రులు నేనే ఎంచుకున్నాను అన్నారు. అవతారపురుషులు ఎక్కడ పుట్టాలో, ఎవరు పుట్టాలో ఆయన ఇష్టం. మనమైతే పెళ్ళాం మొగుడిని డిసైడ్ చేసుకుంటారు, మొగుడు పెళ్ళాన్ని డిసైడ్ చేసుకుంటారు మన కాలంలో. ఇప్పుడు కాలం మారిపోయింది. అక్కడ అంతా వాట్సాప్ లో చూసుకుంటుంటారు, అక్కడే అయిపోయింది పెళ్ళిళ్ళు కూడా. మనం అంటే మన ఆల్మోస్ట్ మన అన్ని కూడా అరేంజ్ మ్యారేజ్. ఎవరన్నా లవ్ మ్యారేజ్ చేసుకుంటే నాకు తెలియదు, కానీ మనంతా 60-65లోనూ ఆల్మోస్ట్ మన తల్లిదండ్రులు అరేంజ్ చేసుకున్న మ్యారేజ్ చేసుకునే ఉంటాం మనం. మరి నా పుట్టుకొని నేనే నిర్ణయించుకున్నా అన్నవాడికి ఐ డిసైడెడ్ మై ప్లేస్. సకల సదుపాయాలతో కూడిన ఏ మహానగరాన్నో ఎస్ భారతి ఒకళ్ళని ఎస్ అంటే నాకు హ్యాపీ. సకల మరి నా పుట్టుకొని ఐ డిసైడెడ్, నేను రిటైర్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలో కొత్తగూడెంలో ఉందాం అనుకున్నాను. స్వామి చెన్నై పంపించారు. కొత్తగూడానికి చెన్నైకి చాలా తేడా ఉంటుంది. అక్కడ ఇంత రష్ ఉండదు. ఇప్పుడు బాగా దరిద్రంగా తయారైపోయింది ఆ మాట కూడా. జిల్లా హెడ్ క్వార్టర్ అయిపోయింది. అసలు ఆ ఊళ్ళో ఉండలేము. ఇక్కడ రావటం మంచిదే. ఇప్పుడైతే ఆ ఊళ్ళో ఉండలేను, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి. అప్పుడప్పుడు పోతే చూస్తున్నాను, ఐ కెనాట్ స్టే దేర్. అందుకని స్వామి ఒక ఫుట్బాల్ ఒక తనుదాన్ని చెన్నై పంపించారు హ్యాపీగా. సకల సదుపాయాలతో కూడిన ఏ మహానగరాన్నో అష్టైశ్వర్యాలతో తొలతూగే సంపన్న కుటుంబానో నాకు అనిపించింది అప్పుడప్పుడు కన్యకనారి పిల్లల్ని చూస్తుంటే. స్వామి అంటే నేను తక్కువ మాట్లాడట్లేదు వాళ్ళని, మనం ఎక్కువ, ఏమి ఎక్కువ మనకేం ఎక్కువ, ఏముందని ఎక్కువ, నాకైతే ఏం లేదు, మీకుండొచ్చు కోట్లు. నాకు ఆ పిల్లల్ని చూస్తే అనిపించేది, అరే వీళ్ళు ఇక్కడ కన్యకనగర్లో ఉన్నారు, మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ వాళ్ళ ఇంట్లో పుట్టితే ఎంత బాగుండేది. చాలా రోజులు బట్టి ఉంది ఒక ఇన్సిడెంట్. మంచి పరమాచార్య చెప్తాడు అనమాట ఒక లేడీకి.
నేను చెప్దాం అనుకున్నా కానీ చెప్పలేదు, మరి పోస్ట్ చేస్తామని తెలియదు. మరి రీబర్త్స్ గురించి డౌట్ ఉంటే ఆయన ఏం చెప్పడు ఆన్సర్. పక్కనే ఒక హాస్పిటల్ ఉంది, అక్కడ పోయి చూసిరాపో, ఒక రోజు ఉండిరాపో అంది. దట్ ఈస్ డెలివరీ హాస్పిటల్ ప్రసూతి. ఒకరిగా పుట్టంగానే ఏదో ఫ్యూల్ కట్టి బొక్కలు ఇవ్వడానికి ఉన్నాడు ఒక బచ్చాగాడికి. ఒకరికేమో నార్మల్, ఒకరికేమో కామన్ బెడ్, ఒకరికేమో బెడ్ కూడా లేదు, బల్ల మీద పెట్టి డెలివరీ చేసింది. అదంతా చూసిన తర్వాత ఏం ఆన్సర్ అడగలేదు ఆ శ్రీమూర్తి పరమాచార్యని ఈ పునర్జన్మ గురించి. అది బహుశా పెట్టానే లేదు. అవి తెలివి లెటర్. ఏ మహానగరాన్నో అష్టైశ్వర్యాలతో తులతూగే సంపన్న కుటుంబాన్నో స్వామి ఎంచుకోలేదు. ఏరి కోరి ఒక మహనీయుడు చెప్తాడు, ఫారినర్ ఆర్నాల్డ్ షుల్మన్ అని, ఆయన మాటల్లో రాస్తాడు స్వామి ఎక్కడ భక్తి అయ్యాడు. ఎట్లా ఉంది పుట్టపర్తి అంటే ఒక అద్భుతమైన సెటైర్ వాడతాడు. రాతి యుగానికి కూతవేటు దూరంలో ఉన్న కుగ్రామం. రాతి యుగానికి కూతవేటు దూరంలో ఉన్న ఒక కుగ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో స్వామి. సేఫ్టీ పిన్ కూడా లేదు పెట్టుకోవడానికి. అంతకంటే ఏం చెప్పాలి దరిద్రం చెప్పండి. తుమ్మములు పెట్టుకుంటారండి ఎవరైనా? మేము కూడా పెట్టుకున్నాం. అయినో ఇట్ తుమ్మములు పెట్టుకున్న వాళ్ళ పిల్లలు నేను చూశానండి. తక్కువగా మాట్లాడకూడదు మనం. సేఫ్టీ పిన్ కూడా పెట్టుకోవడానికి లేకుంటే తుమ్మములు పెట్టుకున్నట్టు స్వామి. మరి ఎంత ధనవంతులు ఆలోచించి, ఎంత కామన్ ఫ్యామిలీలు పుట్టాడో ఆలోచించండి. అంతేకాదు ఆయన అవతార ప్రకటన చేసినప్పుడు వారికి పట్టుమని 14 ఏళ్ళు. నేను ఇంకా లేట్ చేసేదే అనుకున్నా. అంటే ఒక 20-30 సంవత్సరాలు వచ్చిన తర్వాత కాస్త సొసైటీ తిరిగిన తర్వాత 50 సంవత్సరాలకి అవతార ప్రకటన చేయాలేమో. 1926లో పుడితే 1976లో చేయాలేమో స్వామి. నేను ఇంకా లేట్ చేశారనుకుంటే ఈయన ఏం చెప్తున్నాడు, తొందరగా చేశాట. పట్టుమని 14 ఏళ్ళైనా లేవు, అయితేనేమి 14 భువన స్థితిగతులను నిర్దేశించే ప్రేమశక్తి వారి సొంతం. అసలు వారి స్వరూపమే ప్రేమ. స్వామి నథింగ్ బట్ లవ్ కమింగ్ ఆన్ 2 feet, రామో విగ్రహం ధర్మ అన్నట్టుగా స్వామి అంటే ఎప్పుడూ కాదు ప్రేమ స్వరూపుడు అన్నాడు. ఎవరండి ఆయన పేరు? పాశ్చాత్య దేశీయుడు. అతని దగ్గర ఒక కెమెరా కూడా ఉంటుంది, క్లూస్. ఆ కెమెరా పేరు చెప్పండి అట్లీస్ట్ దయచేసి. సింక్లేర్. నో సింక్లాయర్. కెమెరా పేరు చెప్పాక ఫోన్ 14 సార్లు ఫిల్టర్ చేశారు మీరు. కెమెరా పేరు చెప్పండి. కెర్లియన్ కెమెరా సాయిరామ్. కెలియన్. కెర్లియన్ కెమెరా సాయిరామ్. ఆయన పేరు కూడా ట్రై చేయండి, చెప్పగలరు మీరు. సింక్లేర్ అంటారా సాయిరామ్? ఆల్రెడీ సింక్లేర్ చెప్తే నో చెప్పిన ఆల్రెడీ. ఇది నేమ్ ఇస్ బెర్నోవిస్కీ. ఓకే. ఈ బిలాంగ్స్ టు అరిజోనా యూనివర్సిటీ బెర్నోవిస్కీ అంటారు. విస్కీ గుర్తుపెట్టుకోండి, రమ్ అండ్ విస్కీ, బెర్నోవిస్కీ. ఆ ప్రేమ ఆకర్షణ చేతనే అది. నేను ఎవరికైనా ఇన్విటేషన్ పంపించానా? ఇప్పుడంటే పత్తి యాత్ర అంటే వీళ్ళు రిజిస్టర్ చేసి ఎవడెవడో 2 నెలలు బట్టి ప్రాపగాండ చేసి బాపట్లే కాదు, ఎవరికి పత్తి యాత్ర పైన వీళ్ళు గ్యాదర్ అండ్ టేక్. ఇప్పుడు ఆయన పుట్టినరోజు వస్తుంది. ఆయన ఎవరికైనా పోతే ఇంపార్టెంట్ పర్సన్స్ కి ఒక ఇన్విటేషన్ ఇచ్చేస్తుంటాడు ట్రస్టీ వాళ్ళు. ఇప్పుడు విలువడు కదా, ప్రతి వాడికి ఒక లెటర్ రాయాలి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ రావు కదా. వీఆర్ గోయింగ్ అవర్ సెల్ఫ్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్. ఆ ప్రేమ ఆకర్షణ చేతనే ప్రపంచమంతా వారి పాదాల చెంత మోకరిల్లింది. జస్ట్ లైక్ ఎనీబడి, జస్ట్ లైక్ ఎనీబడి. పరుసవేది సోకి ఇనిమి బంగారమైనట్లు భగవాన్ పరస్పరిశతో మొన్నటి కుగ్రామం నేటి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా మారింది. పరశువేది యోగి వేమన గురువు గారు తీరుస్తారు. యోగి వేమన గురువు గారు చేశారండి.
ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనేది ఒకనాటి మాట. ఆల్ రోడ్స్ లీడ్స్ టు ప్రశాంతి అనేది నీటి ఆనిముత్యాలన్నమాట. వచ్చాడు, మరి ఎందుకు వచ్చాడు? వేదోద్ధరణ, విద్వత్పోషణ, భక్త సంరక్షణ. ద మెయిన్ ప్రైమరీ థింగ్స్ మై అవతార్ పీరియడ్ అన్నారు స్వామి. విభూది ఇవ్వటము, దండలు వేయటము, రోగాలు తగ్గించడం, ఇవన్నీ కూడా సప్లిమెంట్. ఉంగరాలు బొంగరాలు ఇవ్వటము, ఇది ఆల్ సప్లిమెంటరీ థింగ్. మళ్ళీ నేను పోదలుచుకోలేదు. మామిడి చెట్టు, అరటి చెట్టు, ఆయన ఏ పని చేసినా లోపల వెనకాల కాన్సెప్ట్ ఇది. వేదోద్ధరణ, విద్వత్పోషణ, భక్త రక్షణ. ఫర్ దట్ పర్పస్ ఆయన ప్రణాళిక ప్రకారము ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్, లోక కళ్యాణార్థము 1962లో స్వామి ప్రశాంతి వేద పురుష సప్తాహ యజ్ఞాన్ని ప్రశాంతి విద్వాన్ మహాసభలు ప్రారంభించారు. ఒక సంవత్సరం చేసేసి వదిలేలా. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో భాగంగా జరుగుతూ వచ్చింది. మనం చెప్పి జలసాన ఈశ్వరమ్మ 68 బర్త్డేలు, 68 గంటలు, 69 గంటలు, 70 గంటలు, 71 అలా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వచ్చింది. ఆవిడ ఎవరు చేయమల్లా, ఆవిడకి ఇంట్రెస్ట్ చేసింది. మొన్న 24/7 అంటే 168 గంటలు, 168 24 168 గంటలు చేశాడు. అలాగా 62లో ప్రారంభించి స్వామి ఇప్పుడు స్వామి లేకపోయినా 2011 నుంచి స్వామి లేడే అని ఆపలేదు ప్రశాంతి నిలయంలో. ఈ వేద పురుష సప్తాహ యజ్ఞం కానీ మన దగ్గర ఆగట్లేదు. పుట్టపొట్ట ఎట్లా ఆపుతారండి? స్వామి ప్రారంభించిన ఏ కార్యక్రమం మన దగ్గరే మనం చేస్తూనే ఉన్నాం. తెలివేంద్రాలు పెడుతున్నాం, నారాయణ సేవలు చేస్తున్నాం. ఏదో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఏమైనా మానేసామా స్వామి లేడని చెప్పి? మా నాయన ఉన్నప్పుడు తిన్నాను, మా నాయన లేడని అన్న మానేసామా? మానేయం. ప్రతి ఏటా దసరా ఉత్సవాల భాగంగా జరుపుతూ వస్తున్నారు. ఎందుకుట? వేద శాస్త్రాలు భారతీయుల నేత్రములు వంటివి అన్నారు స్వామి. వేద రక్షణకు కంకణం కట్టుకున్నాను నేను. మీరందరూ కూడా వేద సైన్యంలో సుశిక్షితులైన యోధులుగా రూపొందాలని పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకున్నాం. పోయిన వారం మనం 4 రోజుల క్రితం వేద పారాయణం పెట్టాం. సో మీరు యజ్ఞాలు చేయాలి అంటారు. ఇప్పుడు మనం చేసేది రోజు యజ్ఞమే. అహం సత్యబోధక సత్యసాయి దివ్యజ్ఞాన యజ్ఞం. ఇది నాట్ సత్సంగం, లేకపోతే ఉపన్యాసాలు కాదు. అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞం ఈ టైటిల్ అవటి. ఎందుకు చేస్తున్నారు యజ్ఞము అంటే? యజ్ఞము అంటే త్యాగము. మన ఈ మధ్య మనం ముచ్చరించున్నాం. ఫర్ ద సేక్ ఆఫ్ సాక్రిఫైస్. యజ్ఞము అంటే త్యాగము అనే ఒక ఇన్నర్ సిగ్నిఫికెన్స్, అంతరార్థాన్ని, పరమార్థాన్ని మనందరికీ తెలియాలని చెప్పి స్వామి అక్కడ ప్రశాంతి నిలయంలో యజ్ఞ యాగాదులు క్రతువులు చేయిస్తున్నారు. మనం అనుగ్రహించడానికి, మనం సంప్రోక్షించడానికి, మనకి దర్శన భాగ్యాన్ని ఇవ్వడానికి, క్రతువులు చేయటానికి, దర్శించటానికి, ఆనందించటానికి స్వామి చేసే కార్యక్రమాలు. ఆయనకేం స్వార్థం లేదు. వేదపురుష సప్తాహ యజ్ఞం వచ్చిందే, ఆయనే వేద పురుషుడు. ఆయనకి మళ్ళీ ఆయనకి యజ్ఞయాగ క్రతువులు అవసరం ఏమిటండి? ఈ యొక్క వేద పోషణ, విద్వత్ పోషణలో భాగంగానే మీలో కొంతమంది అటెండ్ అయ్యి ఉంటారు ఒక కార్యక్రమం. నేను వెళ్ళదే కానీ మా మిస్సెస్ వెళ్ళిందో తెలియదు. 2012 సంవత్సరం సెప్టెంబర్ 27 తారీఖున స్వామి ప్రశాంతి నిలయంలో స్వామికి ఉపనయన మహోత్సవం పెట్టారు. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఎవరైనా చెప్తారా? ఈ స్వామికి ఉపనయనం రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? అది కావాలి నాకు, మిగిలిన వద్దు. అదే చెవిపోగులు చెప్పు. అన్ని ఏర్పాటు చేసుకున్నారు, రెడీ అయింది. అంటే నేను వెళ్ళినప్పుడు అక్కడ ఈ చెవిపోగులు మర్చిపోయారు. ఇప్పుడు స్వామి సృష్టించి చెవిపోగులు తీసి చెవులు కుట్టారు స్వామి.
ఆయన పంతులకి ఆయన గోదావరి జిల్లా ఆయనకి అన్ని రాసేస్తారు లిస్టు. ఆయన గొప్పతనం చూడండి. లిస్ట్ రాసుకోమని చెప్పి 1-2 సార్లు చూసుకొని జాగ్రత్త అని చెప్పాడు. అంతే ఓకే అన్నట్ట. ఈయన ఏం చేశాడు పంతులు నాలంటాడు. ఈ అక్కడ అందులో జరిగేది ఓపెన్ గా జరిగేది ఏదో సీక్రెట్ గా ఒకడికి ఇంట్లో కూర్చొని చెవులు పోగులు కుట్టుడు కాదు. చెవులు ఎంత నెమ్మదిగా కుట్టినా కైకి అని ఏడుస్తాడు బచ్చగల వటువులు. అంతా కార్యక్రమం చేద్దాము, అది ఎత్తేద్దాం అనుకున్నట్ట. చెవులు కుట్టకుండా ఉపనయనం అవుతుందండి, మీరు ఆలోచించండి. అతి తెలివి కాబట్టి ఆయన గణపతి శాస్త్రి ఎవరు, ఉప్పులూరు గణపతి శాస్త్రి శాస్త్రి. ఆ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే నేనే తీసేసి అన్నాడు. నువ్వెవరు తీసేయడానికి? కనీసం స్వామి చెంప పగలగొట్టలేదు. నేనే తీసేసాను అంట. గొప్పదనం చూడండి, ఇంకా సంకలు కొట్టుకుంటూ. నువ్వెవరు తీసేయటానికి ఆ సిచ్యువేషన్, ఆ ఇన్సిడెంట్ అని ఒక వెండి పళ్ళాన్ని తీసుకొచ్చి స్వామి ఎలా పెడితే లిటిల్ ఫింగర్ లోంచి అక్షయంగా ఎంతమంది వటువులు అంటే ఎవరు తెలియదు లెక్క. 248 వటువులు ఉంటారు. ఒక్కడికి 2 చెవులు కనుక 248 × 9 496. అలా కుప్పలాగా పడుతున్నాయి, ఎవడు కౌంట్ చేయట్లా. ఆగిపోయింది. ఆ పిల్లలు రమ్మటం, స్వామి కుట్టారు, చెవులు కుట్టారు అందరు సుతారంగా. ఒక్కడి ఏడుపులో కిలకలు నవ్వుతున్నారు చెవులు కుడుతుంటే ఎవరికైనా. ఈ వేదిక్ కల్చర్ ని డెవలప్ చేయడానికి స్వామి పెట్టిన కార్యక్రమం ఇది, సామూహిక ఉపనయనోత్సవం. అటువంటి వేద ఉద్ధరణలో భాగంగా భవాన్ ఎందరో భాగ్యశాలైన వటువులకు ఇంటర్వ్యూ గదులు ఉపనయనం చేశారు. అది డిఫరెంట్. ఇంటర్వ్యూ రూమ్ లో ఉపనయనం చేయడం ఒక ఎత్తు, మేము చూడలేదు కదండి అంటాం మళ్ళా అంటారు. అన్ని చూస్తామా? అన్ని కనపడతాయా? గాలి కనపడుతుందా, కరెంట్ కనపడుతుందా? మొన్న ఒక ఆయన క్వశ్చన్ వేశారు, రేపు డిఎస్ శాస్త్రి గారు వచ్చినప్పుడు అడగాల. అసలు విచిత్రమైన ప్రశ్న చేశాడు. నేను ఆయన్నే అడుగుదాం, ఆయనకే చెప్పిస్తా. అనేక మార్లు తన ఇంటర్వ్యూ రూమ్ లో ఇస్తే మేము చూడలేదు కదా అంటామని చెప్పి అనేక మార్లు తన సన్నిధిలో సామూహిక ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించి వేలాది వటువులకు స్వయంగా బ్రహ్మోపదేశం చేశారు. ఒక పురవర్తకి తండ్రి రాకపోతే గాయత్రి మంత్రం చెప్పేవాడు తండ్రి చెప్పాలా. ఆ పిల్లవాడికి స్వామి నెత్తి మీద ముసుగేసి ఆ యొక్క కండువా వేసి స్వామి గాయత్రి మంత్రం చెప్పారు ఒక పిల్లవాడికి. సకల వేదసారమే గాయత్రి. మానవుని యొక్క సమస్త వేదనను నిర్మూలించగల సర్వశక్తి సమన్వయితమైన మంత్రరాజం గాయత్రి మంత్రం. అటువంటి మంత్రాన్ని మీరు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో స్మరించుకోవాలి. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద జీవితమైన సౌధం వస్తుంది పిల్లలందరికీ. దానికి పునాది ద బేసిక్ బ్రహ్మచర్య. 4 ఆశ్రమాల్లో బేసిక్ ఆశ్రమం బ్రహ్మచర్య. బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటే 14 కాదు 36 అంతస్తులు కట్టచ్చు. ద సిగ్నిఫికెన్స్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద బ్రహ్మచర్య గురించి చెప్పడానికి స్వామికి ఉపనయన విద్వత్ పోషణ వేద సంరక్షణలో ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ హిజ్ అవతార ప్రణాళిక. మనం చాలాసార్లు ముచ్చరించుకున్నాం గాయత్రి మంత్రం గురించి. ఐ డోంట్ వాంట్ గో నౌ. నువ్వు ఇన్ని చేశాక మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి మరి? ఆయన అవతార కోసం ఆయన పనులు చేసుకుంటూ పోతాడు. వాట్స్ అవర్ రెస్పాన్స్, వాట్స్ అవర్ డ్యూటీ? మన కిం కర్తవ్యం ఏదో అంటారు ఒక సినిమాలో ఆర్ నాగేశ్వరరావు. రక్షణ కర్తవ్యం ఏదో అంటుంటాడు సినిమాలో. పాండవం ఏదో చిన్న తొమ్మిది దుస్త చతుస్తాయాలు ఒకడు. వాట్స్ అవర్ డ్యూటీ? మనం చేయాల్సింది ఏంటంటే స్వామి చాలా బాగా చెప్తున్నారు.
కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు తన రథ సారథ్యాన్ని కృష్ణ పరమాత్మకు అప్పగించి సర్వస్య శరణాగతులు కావటం చేత, ఈ శరణాగతి అనే మాట రుద్రంలో చాలా వస్తుంది. దట్ ఇస్ సుప్రీం స్టేట్. నీకు జ్యోతిర్మయ తత్వం తెలియాలి, నీకు పరమాత్మ తెలియాలి అంటే ఒక శరణాగతి తప్ప అన్య మార్గం లేదని ఒక్కని చెప్తుంది రుద్రం. రుద్ర పారాయణ చేయొద్దంటే రుద్రాల పారాయణ చేయక్కర్లేదు. యూ సరెండర్. ఏకాదశి రుద్రాభిషేకాలు శతరుద్రాలు పోకలేదు, డబ్బులు ఖర్చు పెట్టగల లక్షలు. ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు సరెండర్ 100%. ఒకసారి సరెండర్ అయిన తర్వాత నువ్వు క్వశ్చన్ వేసే అధికారం లేదు. అట్లా ఇట్లా అంటే నడవదు. జంతనాయి. అటువంటి సర్వస్వ శరణాగతులు కావటం చేత ఏమైంది? వాట్ ఈస్ ద రిజల్ట్? భీష్మ, ద్రోణ, కర్ణాది మహావీరులు ప్రయోగించిన అస్త్రశస్త్రాలు సైతం అతను ఏమాత్రం బాధించలేకపోయాయి. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్స్. ఆయనకి కృష్ణ పరమాత్మకి శరణాగతులు అవ్వటం వల్ల ఈయనకి ఏమైందంటే భయంకరమైన అస్త్రాలు వేశారు. అవన్నీ నేను తొక్కి పెట్టాను అన్నాడు చివరిలో. నేను చెప్పదలుచు, ఎవరైనా చెప్తే చెప్పండి. సిచ్యువేషన్ వచ్చింది కనుక ఇవాళ ఎక్కువ చాలా సబ్జెక్ట్ చెప్దామన్నా ముందే పోవచ్చు. చదువుకున్న 40 నిమిషాలు అయిపోయి. ఈ అస్త్రాల గురించి ఎవరైనా చెప్పండి. ఎనీబడి? రథం దిగిపోమంటాడు, అది చెప్తారా? ఎవరైనా చెప్పండి. అంతా యుద్ధం అయిపోయిందండి. చెప్పు. లాస్ట్ కృష్ణుడు ఇదంతా గెలిచింది నా వల్లే కదా అని అర్జునుడు గర్వంతో ఉండటం. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని దిగమంటే అదేంటి నేను దిగటం ఏంటి, నువ్వు దిగు అని అంటే కాదు. అది కాదమ్మా, అది కాదు. ఇప్పుడు మీ ఇంటికి నన్ను కారులో తీసుకొచ్చాడు. ఎవరు దిగుతాడు ముందు? నేను దిగుతానా, మీ డ్రైవర్ దిగుతాడా? డ్రైవర్ దిగుతారు. అరే ముందు ఇది చెప్పు ఆన్సర్. తర్వాత నేను కృష్ణుని సంగతి చూడలే. మీ ఇంటికి అయితే 3 సార్లు కారులో వచ్చాను, ఒకటి తీసుకొచ్చాడు. కారా కింద ఎవరు దిగాలి ఫస్ట్? ఎవరుని తీసుకొస్తామో వారే దిగుతారు. ఇప్పుడు చెప్పు కదా. అయితే దిగమంటే నేను దిగటం ఏంటి, నువ్వు ఇదే లాజిక్ వాడాడు మేధావి అర్జునుడు అక్కడ. అనంటే మనం మేధావి కాదు, మనకంటే మేధావి అర్జునుడు. అవును, నేను దిగటం ఏంటి, నువ్వు దిగాలి అంటే కాదు నువ్వు ముందు దిగు అని చెప్పేసి కొంచెం గట్టిగా చెప్తారు. చెప్పిన తర్వాత అర్జునుడు దిగిన తర్వాత కృష్ణుడు దూకుతాడు. మొత్తం పెళ రథం మొత్తం విరిగిపోతుంది. ఎందుకు దిగమన్నాను చూసావా, నువ్వు వేసిన బాణాలు అన్ని నేను నా కాలు అదిమి పెట్టి ఉన్నాను. నేను ముందు దిగితే నువ్వు భస్మం అయిపోయేవాడివి, ఆ దాటికి నువ్వే పడిపోయేవాడివి, అందువల్ల నేను దిగమన్నాను పార్థ అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అర్జునుడు. భగవద్గీత అపోషన్ పట్టిన దానికి నీకు తెలియపోయిందంటే నీకు తెలియాల. నీకు ఎలా వచ్చింది అంటే ఈ టోటల్లీ సరెండర్డ్. బావా నాదేం లేదు బావా నీదన్నాడు అంతేగా. అంతం వల్ల భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మహామహాస్త్రాలు వేశారు. సామాన్యులు కాదు. ఈయనకు చేరకుండా దారిలో తొక్కిపెట్టేశాడు ఆయన కాళ్ళ కింద చివరి దాకా. అది బాగానే ఉందండి. మరి దానికి సంబంధం మనకేంటంటే పార్థసారథి మరి రథసారథి అని అంటుంటాను. అప్పుడు కాకతాళీగా అంటానా నిజంగా అంటాను నాకు తెలుసు. ఇందాక మా ఇంట్లో మీ గురించి చెప్పుకున్నాం పార్థసారథి, మీ బ్రదర్ గురించి కూడా. మాకు ఇది చెప్పాను గురు, మాకు మీ బ్రదర్కి ఒంట్లో బాలే ఇంట్లో చెప్పాను అనమాట. మన జీవిత రథం యొక్క పగ్గాలను మన హృదయవాసి అయిన స్వామికి అప్పగించినప్పుడు ఎటువంటి ఒడిదుడుకులైనా మనపై ప్రభావం చూపవనే సందేశాన్ని ఇస్తుంది ఈ సన్నివేశం. ఇంకో సందర్భంలో హాస్యంగా ఒకసారి అనిల్ కుమార్, నువ్వు స్టేట్ ప్రెసిడెంట్, ఎలాగో మనం జ్ఞాపకాల పందిర్లో పునఃస్థానం చేసుకుంటాం ఈ సిచ్యువేషన్, చాలా డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. స్టేట్ ప్రెసిడెంట్ అయి ఉండి మంచి సూట్ వేసుకుని చెక్క భజన అంటూ గంతులేస్తే అందరూ ఏమనుకుంటారు?
అంటూ చిరుకోపం ప్రదర్శించారు అనిల్ కుమార్ గారిని స్వామి మందలించారు ఒక సందర్భం. యూ కెన్ డీల్ దిస్ సబ్జెక్ట్ ఇన్ జ్ఞాపకాల పండిత్. అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. అది అంటే శరణాగతి అంటే అనిల్ కుమార్ గారు. నాకు స్టేజ్ ప్రెసిడెంట్ అవన్నీ వద్దు. మా ఊరోళ్ళు వచ్చారు, అక్కడ చెక్క భజన చేస్తున్నారు, వాళ్ళతో ఎగిరితే నాకు ఆనందం. లేకపోతే ఆదిశేష ఆనంద సైనాక ఆ డ్యాన్స్ ఎవరైనా వేస్తాడండి? రాక్ డ్యాన్స్ చేస్తారు, ఆలోచించండి. భజన ఆదిశేష అనంత సేన భజన ఏంటి, ఆయన వేసే రాక్ డ్యాన్స్ చూడండి. అది ఆయనకే చెంది, ఎవరికి కాదు. కారణం జన్ముడండి ఆయన. రాత్రి ఇన్విటేషన్ మేడం గారికి వాళ్ళ కూతురు పంపించిన, మన 4 years ఇన్విటేషన్. మందహాసము కంటే మంచి మందు లేదు, వైద్యుడెంత గొప్పవాడు నేనను అవని మందులన్నీ అనుపానములే కానీ అసలు చిత్తల మందు కాను. నీకేం కాదు, హ్యాపీగా ఉంటావు, నవ్వుతూ ఇంటికి వెళ్ళిపోతావు అని చెప్పే డాక్టర్ మందుల సంగతి ఒక ఎత్తండి. మీరందరూ డాక్టర్లే, ఈవిడ కూడా డాక్టర్ చేసి ఉంటుంది. నేను చాలా మంది డాక్టర్లు చూశాను. 6-7 నెలల సంవత్సరం పాటు రాయవేలూరు హాస్పిటల్లో ఉన్నాను. ఐ సీన్ ద. నాకు కూడా చాలా మంది డాక్టర్ నెట్వర్క్ ఉంది మా కొత్తగూడెంలో. అడిచ్చే మందు సంగతి దేవుడు అడగండి. ద వే హీ డీల్స్ ద పేషెంట్, దగ్గరికి వచ్చి మాట్లాడటం నేను చూశాను. ఎందుకంటే 6 నెలలు ఉన్నాను ఐసీయూలో మా మదర్ గురించి. ఈవిడ ఎన్నో కేసులు చూస్తుంటుంది, ప్రత్యక్ష సాక్షి ఆవిడ విజయాలకి. కొంతమంది ముఖం మీద ఎప్పటికీ కొంతమంది నా ముఖాలు నవ్వుతూనే ఉంటాయి, నా మొహం ఎప్పుడు ఓపెన్తోనే ఉంటుంది. నా ఫేస్ అటువంటి నేను ఏం చేయను. ఐ సీన్ సమ్ ఫేసెస్ ఆల్వేస్ ఏం అక్కర్లేదు, ఆ చిరుమందహాసం చూస్తే చాలు ముఖానికి. అటువంటి మందహాసంతో, ప్రేమ భావంతో, సానుభూతితో, సహానుభూతితో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రేస్, కుల మతాలకు అతీతంగా, వర్ణ భేదాలకు అతీతంగా, బీద ధనిక భేదాలకు అతీతంగా, వీడు ధనికుడా వీడి బీదవాడా, మన ఆధార్ పోతే ఆనందం కదా. ప్లెజర్ ఏంటి, నిన్నే మొన్న పని అయింది, తగలు కొట్టుకున్నాను, ఇంటికి వచ్చాక ఆధార్ ఫెయిల్ అయింది. ఎట్లుండి చూడు, మన ఆనందం ఎట్లా తగలుగుతుంది. యాక్చువల్గా మన ఆధార్ చేస్తా అనుకోలేదు, అనుకోకుండా ఎప్పుడు తగలు కొట్టుకున్నాను. ఇంటికి వచ్చాక రాత్రి తర్వాత నాకు ఫెయిల్ మెసేజ్ వచ్చింది, మళ్ళీ ఏడుపు వచ్చింది. ఇది ఎక్కడ వెళ్తుందా, మళ్ళీ నిన్న పోయింటిని. అక్కడే తెలిసిన వాడు ఉండబట్టి 10వ నెంబర్ టోకెన్ చేతిలో పెట్టాడు. 5 నిమిషాల తర్వాత అది తీసుకుని 4వ నెంబర్ టోకెన్ చేతిలో పెట్టాడు. అంటే అది మంచితనమా కానీ నేను తప్పనట్లేదు. వాళ్ళు వీళ్ళని భేదం లేకుండా, కుల మత జాతి వివక్ష లేకుండా సర్వులకు ఉచితంగా సముచితంగా ఉన్నతమైన వైద్య సేవలు అందించడము స్వామికి అవతార కార్యక్రమంలో వన్ ఆఫ్ ది మిషన్. ఈ విధంగా అందరికి కూడా సానుభూతితో, సహానుభూతితో, ప్రేమతో సేవలు అందిస్తున్నారు. ప్రపంచంలో ఏ హాస్పిటల్లో ఎక్కడైనా, ఏ వైద్యాలయంలో అందిస్తున్నారా అంటే ఎక్కడ ప్రపంచంలో కనపడదు. యూ టు గో అండ్ సీ అటు పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్, హయ్యర్ మెడికల్ సైన్స్, పట్టిగ్రామ్ పోవాలి. అసలు నేను అంటున్నాను ఆధార్ నా పక్కన, సార్ మీరు ఆయన ఎడ్యుకేటెడ్, నాకే నాకు ఎడ్యుకేటెడ్ గా ఇట్లా ఉంటేమో కామన్ మ్యాన్ కి ఎన్నిసార్లు తిరుగుతారండి ఆధార్ సెంటర్ చుట్టూ చెప్పండి. ఇక్కడ పుట్టపర్తి హాస్పిటల్లో మరి మీరు చూసే ఉండొచ్చు, మా మేడం కూడా చెప్పింది, అక్కడ పైరవేలు గీరవేలు నడవు జనరల్ గా. ఎందుకంటే నాకు ఎక్కడ పోయినా పైరవేలు అలవాటు. ఒకసారి నాకు ఎదురైంది అక్కడ చిన్న హాస్పిటల్లోనే పుట్టపర్తి. ఆ విధంగా అందరికీ ఈక్వల్ గా ట్రీట్మెంట్ ఎక్కడైనా దర్శించాలంటే పుట్టపర్తి రావాల్సిందే అంటారు. అవి అసలు ఆసుపత్రులు కావు, ఆరోగ్య మందిరాలు, సాయి ప్రేమాలయాలు. అంతటితో ఆగిందా?
స్వామి ఏపీ వాళ్ళకి హాస్పిటల్ ఇచ్చాము, మా సంగతి ఏంటి? మీరు అప్పుడప్పుడు ఇక్కడ అత్తగారింటికి వస్తుంటారు కదా, సాయికుల్లో ఉన్న వాళ్ళు. అత్తగారింట్లో ఇదే అమ్మగారిల్లు. అమ్మగారింట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి, అత్తగారింట్లో కొన్ని లిమిటెడ్ గానే ఉంటాయి. స్వామి అన్నమాట అనమాట, బెంగళూరు బృందావనం అడ్జస్ట్. మరి మా సంగతి ఏంటి అంటే, స్వామి అక్కడ కూడా హాస్పిటల్, ఇంతకంటే అత్యున్నతమైన ప్రమాణాలతో అద్భుతమైన హాస్పిటల్ కట్టారు. మరి దీనికి అందరికీ పునాది ఎక్కడ పడింది, ఎప్పుడు పడింది? 1956 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీన భగవాన్ పుట్టపర్తిలో ప్రారంభించిన 5 గదుల జనరల్ ఆసుపత్రి. స్టార్టెడ్ విత్ 5 rooms in 1956 October 14. ఇంకా నేను పుట్టలేదు అప్పటికి. ఆ 5 గదుల హాస్పిటల్ మార్గదర్శకమైంది. చూడండి పాత్వే ఆ రోజుల్లో. అసలు హాస్పిటల్ అయినా ఈ చిన్న హాస్పిటల్ అయినా బెటరే కదా. అటువంటి దివ్యమైన మార్గదర్శకంతో నేను 3 పువ్వులు 6 కాయలుగా దినదిన అభివృద్ధి చెందుతోంది ప్రజాసేవలో. ఇప్పటికి 68 సంవత్సరాలు అయింది హాస్పిటల్. నేను ఎవరో ఉన్నారు సోదరిమణి భక్తి గురించి, శంకర సరస్వతి గారు కావచ్చు. నవవిధ భక్తి మార్గంలో సత్య భక్తి కూడా భక్తి, అర్జునుడు కనుక చేసినట్టుగా మనం కూడా చేయొచ్చు స్వామితో. ఏదో 1-2 పేర్లు చెప్పింది కానీ ఆవిడ మొహమాటంతో. ఎనీబడి గుడ్ ఫ్రెండ్షిప్. అది మీకు ఎవరైనా స్నేహితులు లేరా అన్నారు స్వామి. ఎవరు లేకపోతే నన్ను ఫ్రెండ్గా పెట్టుకోమన్నారు స్వామి ప్రశాంత పిల్లలతో. ఒక ఫ్రెండ్ ఉండాలి, ఎవడో ఒకడు, అట్లీస్ట్ ఒక్కడన్నా ఉండాలట. ఎందుకంటే కొంపలో చెప్పుకునే విషయాలు అట్లీస్ట్ ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారట. అది ఎందుకు ఫ్రెండ్ అంటే, ఇంట్లో కొంపలో చెప్పిన విషయాలు, లోపల బాధలు ఆ ఫ్రెండ్కి చెప్పుకుంటారట. దట్స్ వై మస్ట్. మళ్ళీ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ అడగదు, అవసరానికి ఫ్రెండ్ ఇన్ నీడ్ కాదు. దేవి ఏమందు అతని దీనపరత, పేద కుచేలిని అటుకులు పిడికడి తిని బహుళ భాగ్యం అందించువారు కలరే. ప్రేమయే అతడే ప్రేమయ. నన్ను దర్శించడానికి వచ్చిన కుచేలు తన బాల్యమిత్రుల కృష్ణ పరమాత్మను దర్శించిన తర్వాత తన భార్యతో కృష్ణ పరమాత్మ అన్న మాటలతో. భాగవతంలో మనం తెలిసిన కుచేలుడు ఒక్కడే. మన సాయి భాగవతంలో ఎందరో కుచేలుడు. ఆ స్వామి యొక్క ప్రేమ అనురాగాలకి, ఆదరాభిమానాలకి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు, ధన్యులైన వాళ్ళు ఎంతో మంది కుచేలు ఉన్నారు. అడగక్కర్లేదు స్వామి వారిని, ఆయన తెలుసు ఎవరికి ఎప్పుడు. ఇందాకే అనుకున్నాం, మనకు అడగకుండానే మన అవసరాలు గ్రహించి అనుగ్రహిస్తుంటాడు ఆయన. అటువంటి పరమాత్మ స్వరూపుడు. నేను కూడా మీలాగా సామాన్య మానవుగా వచ్చి ఉంటే నా మాట ఎవరు వింటారు? అందుకనే మానవ దేహంతో మానవాతీత శక్తులతో అవతరించానన్నారు స్వామి తన అవతార లక్ష్యంలో. అయితే ఇవన్నీ కూడా, ఈ దివ్య శక్తులు అన్ని కూడా నిదర్శనం మనకు నమ్మకం కలగటానికి. ఎన్ని చూసినా నమ్మకం కలగదు. ఇంకా డౌటింగ్ థామస్ మనకి. ఆ రోజులో థామస్ ఒక్కడే ఉన్నాడు, ఇప్పుడైతే అందరూ డౌటింగ్ థామస్. ఈ దివ్యశక్తులని నిదర్శనకే కానీ ప్రదర్శనకు కాదు అని ఎన్నో స్వామి చెప్పారు. ఒక కుక్క మురిగితే కుంజరం లెక్క చేయనట్లుగా
ఎవరో అన్నట్టు స్వామి ఒకసారి దారిని పోయే దానయ్య గుమ్మడికాయ సృష్టించి మనం సవాల్ చేస్తే స్వామి పట్టించుకోలేదు. అక్కడ అవసరం లేదు, సిచ్యుయేషన్ నాట్ అవసరం లేదు. అదే దిగంబర్ సంధ్య ఛాలెంజ్ నిన్న మనం అనుకున్నాం. మనం వాడు అనుకున్నట్ట నేను గుమ్మడికాయ చేయమంటే చేయలేదు, దారిని పోయే దానయ్య గాడి అవసరమైంది భక్తుల కోసం. గుమ్మడికాయ ఏంటి కర్మ, చేతితో తట్ట ఖాళీ గంపన పళ్ళతో నింపినట్టు చేశారు. స్వామి మీకు పంచభూతాల్లోని శక్తి, మీ పంచభూతాల్లోంచి మీకు ఎనర్జీ వస్తుందా అంటే పంచభూతాల నుంచి ఎనర్జీ కాదు, పంచభూతాలకు ఎనర్జీ ఇచ్చేవాడు నేనే అన్నారు. సో మెనీ సిచ్యుయేషన్స్ లైక్ దట్. స్వామివారిని షోడశి అంటుంటాం, 16 కళలు ఉన్నాయి ఆయన దగ్గర. అలా ఇప్పుడు ముచ్చరించే అవకాశం లేదు, కానీ అద్భుతమైన గ్రంథరాజం అండి అది. వన్ షుడ్ గో త్రూ ఇట్. అద్భుతమైన గ్రంథరాజం అది. మరలా పునశ్చరణ మన చేతులకు రమ్మంటే రాదు. కొంతమంది మాత్రం వినుంటారు. 10-15 మంది ఆ గ్రంథంలో మేము అధ్యయనం చేస్తాం. స్వామి దగ్గర ఉన్న 16 షోడశి కళలు ఏంటో. గోదావరి వరద ఉద్ధృతిని అరికట్టారు. కుంభవస్తు కురటాన్ని రెడీగా ఉన్న దట్టమైన మేఘాలను చిటికలో వెళ్ళిపోమన్నారు. చివరిగా నీ మహిమ తెలియకెందులో నీ మాయలో పడిది, నీ మరుగుదొచ్చినట్టు జనులు మహిమలు గనేది, నీ మర్మలీల కనుగొన మానవులకు వశమా, తెలియక తర్మా నరులు కనుగొనక వశమా, పరమ తపోనిధులైన బ్రహ్మకునైన. ఈ అద్భుతమైన పాట. తెలియక తరమా నరులు కనుగొన వశమా అని అద్భుతంగా పాడుతుంటాం మనం. సో మెనీ మిరకిల్స్. అలా చెప్పుకుంటూ పోతే స్వామి యొక్క మిరకిల్స్ పెద్దగా. కొంతమందికి మిరకిల్స్ చెప్పడం అంటే బాగా ఇష్టం. అనిల్ కుమార్ గారు అంటున్నారు మిరకిల్స్ తో కాలక్షేపం చేయదు మనం. మస్ట్ టెల్ వాట్ ఈజ్ ఎసెన్స్. స్వామి అవతార లక్ష్యం ఏంటి, ఆ ఎసెన్స్ ని మనం ఇవ్వాలంటుంటారు అనిల్ కుమార్ గారు. చెప్పు మెరకిల్, కానీ మెరకిల్స్ మొత్తం సత్తంగా ఉంటే కనిసేపు మెరకిల్స్ గురించి చెప్తే వాట్ ఈస్ ద ఎసెన్స్, అవతార తత్వం ఏంటి, ఏమి కోరుకుంటున్నారు ఆయన, ఏమి ఆశించారు మనని, వాట్ స్వామి ఎక్స్పెక్టింగ్, వాట్ స్వామి ఇంజెక్టింగ్ టు అస్, వాట్ యూ థింకింగ్, వాట్ యువర్ ఎక్స్పీరియన్స్. మిరకిల్స్ అంటే అద్భుతం అంటారు తెలుగులో. మిరకిల్ అంటే అవన్నీ కూడా నాకు సహజమైన చర్యలు. మీరు ఏమైతే మిరకిల్స్ అనుకుంటున్నారో ఇట్స్ జస్ట్ కామన్ టు మీ, సహజమైన చర్య అన్నారు. ఇంకో మాట అన్నారు, నేను మిరకిల్స్ చేయాలని సంకల్పించుకోను, మరి ఎందుకుట ఇవన్నీ అంటే ఐ నో థాట్ టు డూ మిరకిల్ అన్నారు స్వామి ఒక సందర్భంలో. ఏంటి ఇవన్నీ ఉంగరాలు బొంగరాలు, ఇవన్నీ విభూతులు కుంకుమలు, ఏంటి ఇవన్నీ అంటే అద్భుతమైన ఒక మాట. ఎంతో కెన్ కంక్లూడ్ టుడే. ఏమిటి మరి స్వామి ఇచ్చేవన్నీ మరి విభూతులు. విభూది అంటే విభూదే కాదు, స్వామి ఏమిచ్చినా విభూదే. భక్తులపై ప్రసరించే వారి నిర్వ్యాజ కారుణ్యమే అద్భుతాలను ఆవిష్కరిస్తుంది. ద రీజన్ ఫర్ దిట్ మిరకిల్ ఆర్ అద్భుతం ఏంటంటే ఆ భక్తి మీద భజన దండ పట్టలేదని చెప్పి తెల్లాలు చేశారు, అందరూ వెళ్ళిపోయారట. 9 ముక్కలైపోయి దండపడింది. అప్పుడు చెప్పండి, ఎందుకంటే ఆ 9 మంది భక్తుల మీద స్వామికి ఉన్న ప్రేమ ఆ మిరకిల్ రూపంలో అక్కడ ఆ రోజు ఆ దండ పట్టం అలవాటు ఆ రోజు పడలేదట. ఎంతసేపు చేస్తాం, ఈ పడదులే, ఏమయ్యి రోజు పడిందిలే, 364 days పడింది, 365 days పడకపోతే ఏముంది, దొబ్బేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. లేదు ఖచ్చితంగా పడాలి, ఇవాళ పడాలి, ఇంటికి పోవాలని కూర్చున్నారు 9 మంది మిగిలారు.
సో మన మీద ఉన్న ప్రేమ, మన మీద స్వామి కరుణ, అప్పుడు మాటల్లో చూడు స్వామి హృదయం పొంగిపోతుంది, ఏడ్చినట్టు చేస్తారు. మనం ప్రేమను చూసి ఒక నాటకం కావచ్చు, ఒక మాట కావచ్చు, ఒక పద్యం కావచ్చు, ఒక మాట ఇంకేదైనా కావచ్చు, అభినయం కావచ్చు, ప్రతి మన హృదయం ద్రవించిపోతుంది. చూడండి ప్రత్యక్షంగా, నేను చెప్పడం ఎందుకండి, ఈ షో వీడియో కడుపులో దేవుకు వస్తుంది ఆయనకి ప్రేమ. వెంటనే ఎవరినొక పిలిస్తే వెంటనే లాకెట్టో గొలుసో ఇవన్నీ ఆ ప్రేమకి, ఆ ప్రేమ ఉప్పొంగిన ప్రేమ ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ ఇంట్ మిరకిల్. అటువంటి అనిర్వచనమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, అఘాతమైన అన్న ప్రేమయే గొప్ప మెరికిల్ అన్నారండి. ఓం శ్రీ సాయిరామ్. ఐ హ్యాడ్ థాట్ ఏం చెప్పాలని ఐ కెన్ టెల్ సో మెనీ థింగ్స్. ఎన్నో చెప్పేవి ఉన్నాయి, కానీ ఏం చెప్పాలి? జనరంజకంగా ఉండాలి. ఏదో దొరికింది కానీ 40 నిమిషాలు మాట్లాడుతూ నాకు నిద్ర పట్టదు. నా హ్యాపీ టుడే, మంచి విషయాలు చెప్పగలిగాను, ఆనందం నాకు మిగిలింది. ఐ డోంట్ నో అబౌట్ యూ. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.